మొదటించుందాం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నుకును మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతన్ని పిలవగా, అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడును, నా మరణదినము నాకు తెలియదు, కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములను, నీ అమ్ముల పొదిని, నీ విల్లును తీసుకొని అడిగికి పోయి నా కొరకు వేటాడి మోసము తెమ్ము. నేను సావకు మునిపే నిన్ను ఆస్వాదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజనమును సిద్ధపరిచి నేను తిండుకై నా వద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడు యాషబుతో ఇట్లని చెప్పుచుండగా రెబెక వినుసునను, యాషాబు వేటాడు మోసము తెచ్చుటకును అడవికి వెళ్ళాను. హల్లెలూయా. ఈ ప్రసంగాన్ని దాదాపు నేను చాలాసార్లు చెప్పాను ఈ ప్రసంగాన్ని. కానీ చెప్పున్నప్పుడల్లా ఏదో ఒక కోణంలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు ఆ యొక్క ప్రసంగాన్ని. ఈరోజు నేను వింటున్న యొక్క మాటలు బాగా గమనించండి. మొదటగా భార్యాభర్తలుగా ఉన్న వారి జీవితాలలో పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, లేదా పెద్ద కుమార్తె, లేదా చిన్న కుమారుడు, లేదా పెద్ద కుమారుడు, చిన్న కుమార్తె. సరే, వీళ్ళు ఇప్పుడున్న కాలానికి, అప్పుడున్న కాలానికి 4, 3, 5 కుమారులు ఉండేవారు. ఏది ఏమైనా బైబిల్ అంతట్లో పెద్ద కుమారుడుగా ఎవరైతే పుడుతున్నాడో ఆ విత్తమినికి ఆ తల్లిదండ్రుల యొక్క దేవుడి పైన తిరగబడి అవిధేయతగా ప్రవర్తించిన ప్రవర్తన, అది ఏదైతుందో ఆ శాపం పెద్ద కుమారునికి సంభవిస్తుంది. అది ఇటువంటి యొక్క విధానం మనం బైబిల్ నుంచి మనం చూడవచ్చు. అవ్వ ఆదాము దేవుని యొక్క ఇది చేత చేయబడిన తర్వాత, వారిద్దరు భార్యాభర్తలుగా జతపడిన తర్వాత, మొట్టమొదటిగా అవ్వకి ఆదాముకి కలిపి వారికి పుట్టిన కుమారుడు కయోను. ఈ కయోను ఇటుది దేవుడి పైన తిరగబడ్డాడు, అవిధేయుడిగా ప్రవర్తించినాడు. కానీ చిన్న కుమారుడు మంచి విధేయుడై దేవుని మార్గంలో నడిచినాడు. అలాగనే మనం చూస్తే ఇక్కడ ఇస్సాకు విషయంలో కానీ, ఈ రెబెక విషయంలో కానీ మనం బైబిల్లో చూస్తే, ఈ యొక్క ఇస్సాకు ఈ రెబెక విషయంలో యాషాబును, యాకోబు. యాషాబు ఏంటిది పెద్ద కుమారుడు, యాకోబు చిన్న కుమారుడు. కానీ బైబిల్ యొక్క విధానం చూసుకుంటే తల్లుల యొక్క విధానం, తల్లుల యొక్క జీవితాల్లో ఏదైతే జరుగుతుందో దేవునికి వ్యతిరేకంగా వారు అవిధేయులుగా ప్రవర్తిస్తున్న ఆ ప్రవర్తన అనేది వారి జీవితంలో సంభవిస్తున్న మాట ఇక్కడ మనకి కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉంది. ఇక్కడ ముఖ్యం ఏంటంటే, ఈ యాషాబుతో ఏమంటాడు తన తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా యాషాబు, నా మరణదినములు సమీపించి ఉన్నాయి, నాకు ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, కానీ నేను నిన్ను దీవించలాగా అరణ్యముకి నీ అమ్ముల యొక్క ఇనది పొది కానీ, లేకపోతే అమ్ముల యొక్క ఇంటి కానీ తీసుకొని వెళ్ళి అడవికి వెళ్ళి వేటాడి నాకు ఇష్టమైన భోజనం రెడీ చేసి నాకు తీసుకురా, నేను తిని నిన్ను దీవిస్తా అని ఇస్సాకు యాషాబుతో చెప్పడం జరిగిందన్నమాట. కానీ ఆ ప్రకారంగానే మరి యాషాబు తన అమ్ముల యొక్క పొది వెళ్ళి తీసుకొని అడవికి వెళ్ళినాడు, తన తండ్రి చెప్పిన యొక్క మాట ప్రకారంగా. ఇంతలోకి భార్య రెబెక వినిందన్నమాట. ఈ ఇస్సాకు చెబుతున్న యొక్క మాట, తన పెద్ద కుమారుడితో మాట్లాడుతున్న మాటలు రెబెక విని తన చిన్న కుమారుని పిలిచింది, నా కుమారుడా, మేకల యొక్క మందలోకి వెళ్ళి వాటిలోంచి 2 మేకలని, మంచి వాటిని, బలిష్టమైన వాటిని తీసుకొని రా, నేను వాటిని మంచిగా రుచికల భోజనముగా మార్చి నేను నీకు ఇస్తాను, అది నీ తీసుకెళ్ళి నీ తండ్రికి పెట్టు, నీ తండ్రి నేను దీవిస్తాడంటే, లేదమ్మా
నా అన్న రోమము శరీరము కలిగినవాడు, నా శరీరం నున్నగా ఉంది. నా తండ్రి ఒకవేళ నన్ను గుర్తుపట్టాడంటే నాకు వచ్చేది దీవెన కాదు, శాపమే వస్తని చెప్పిన. లేదు, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ను మనము పరిశోధన చేస్తున్నాం, బైబిల్ని పరిశోధిస్తున్నాం. ఇస్సాకు మంచివాడే, రెబెకా మంచిది, ఆదాము గాని మంచివాడే. కానీ ఆదాము భార్యగా అవ్వగానే మంచిదే. బాగా గమనించాలి, ఇక్కడ నువ్వు గమనించాల్సిన విషయం. ఈ లోకములో మనం ఉన్నప్పుడే మన పిల్లల జీవితాన్ని మనం సరిచేయాలంటే ముందు మనం సరి చేసుకోవాలి. ఎవరు సరి చేసుకోవాలి? ముందు మనం సరి చేసుకోవాలి. మనము సరిగా లేనప్పుడు మన పిల్లలు సరిగా ఉండటం అసంభవం. మనము సరిగా లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన హేమగా మారుతుంది, ఆ ప్రార్థనకి అపిత్రము అంటుకుంది, పాపం అంటుకుంది. పాపంతో కూడిన ప్రార్థనకి పవిత్రం రాదు. ఇప్పుడు పవిత్రమైన ప్రార్థనకే పవిత్రం వస్తుంది. ఇక్కడ బాగా గమనించాలి ఈ విషయాన్ని. ఇక్కడ మనం కయ్యను ఇంటిని చూస్తున్నాం, ఏబేలును చూస్తున్నాం, ఇక్కడ యాషాబును చూస్తున్నాం, యాకోబును చూస్తున్నాం. అలానే ఇద్దరు ఇంటిది పిల్లల కంటే వాళ్ళ వెనకున్న తల్లులను చూస్తున్నాం. అక్క బాగా గమనించండి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. దేవుడు ఒక సమయంలో అబ్రహాముని లేక ఇచ్చిన కుమారుడిని నాకు ఇమ్మని అడిగితే అబ్రహాం వెనకాడలేదు. అలా అని చెప్పని, అమ్మో నా తండ్రి నన్ను తీసుకుని బలిస్తాడేమో అని చెప్పని ఆ తండ్రికి గురించి దేవుని యొక్క నిర్ధారణ, నిబంధన ఇస్సాకు అర్థమే కానీ అడిగినాడు. తండ్రి, దేవుడు బలడిగినాడు కదా, చేతిలో కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల ఎక్కడంటే దేవుడే చూసుకుంటాడని చెప్పేసిన మాట ఈ ఇస్సాకు డౌట్ వచ్చి అడిగినాడు అన్నమాట. కానీ ఆయన ఇస్సాకు పారిపోలేదు. తండ్రికి విధేయుడై ఉన్నాడు, తండ్రికి విధేయుడై ఉన్నాడు. ఇంకా మంచి వ్యక్తి. తన తండ్రి అబ్రహాము దేవుడికి ఎలా భయపడ్డాడో అలాగనే ఇస్సాకు అని తన తండ్రికి దేవునికి భయపడ్డాడు. ఇతనిలో ఎక్కడ మచ్చ లేదు. అలాగనే దేవుని చిత్తమసరంగా వచ్చినామ రెబెకా. దేవుని చిత్తమసరంగా దేవుడే ఇస్సాకుని రెబెకాని దేవుడు జతపరిచినాడు. అలాగనే ఆదాము కానీ అవను కానీ దేవుడే వారిని సృజించి జతపరిచినాడు. ఇంకా వీళ్ళిద్దరిలో మంచి విధానం కనబడుతుంది, దేవుడి నిర్ణయాలు కనబడుతున్నాయి. కానీ మరి ఇద్దరు దేవుడి నిర్ణయాలు ఉన్నారు కదా, మరి ఈ తప్పులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ పొరపాట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే విషయాన్ని మనము గమనించాలి ఈరోజు మనం. హల్లెలూయా. అవ్వ ఆదాము దేవుని మాట విన్నారు, అంత మంచి ఉంది, వివాహం జరిగింది. వారిద్దరి జీవితాలలో దేవుడు ఒక మంచి నియమం పెట్టినాడు. ఇదిగో ఈ ఎద్దన తోటలలో మీరు కావాల్సిన తినచ్చు, కానీ తోటల మధ్యలో ఒక చెట్టు ఉంది, దాని దగ్గరికి పోవద్దు, అది మీరు తినద్దు, తింటే మీరు చచ్చిపోతారని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించినాడు. ఇంకా చాలా మంచిగా ఇద్దరు తలకాయ ఊపినారు, దేవుడి మాట విన్నారు. కానీ ఇంతలోకి అపవాది సర్పం రూపంలో వచ్చి దేవుడు ఏది చేద్దని చెప్పినాడో ఆ తప్పుడు పని వాళ్ళ ద్వారా జరిగించిందన్నమాట. ఎందుకు? దేవుడు మాట విన్నవారు మరి ఆ మాట ప్రకారం నిలిచి ఉండాలి. ఇంకా సర్పం మాట వినకూడదు, అది చెప్పిన మాటలు మాయ మాటలు వెళ్ళి దేవుడు వద్దన్నది చేయకుండా ఉండాల్సింది. కానీ చేయకుండా ఉండమని చెబితే అపవాది చెప్పిన మాటలు విని వీళ్ళు పోయి చేయొద్దన్నదే చేసి ఇద్దరు ఆత్మీయంగా మరణించి తిరిగి శరీర ప్రకారంగా వాళ్ళు బతికి ఉన్నారు. అంటే ఆత్మ లేని వారిగా మిగిలిపోయారు. శరీరం సరంలోకి వచ్చారన్నమాట. వారి జీవితంలో జరిగిన విధానం అది. ఇక్కడ బైబిల్ ఏముందంటే శరీరము స్థరంగా వెతబడింది శరీరము స్థరమును, ఆత్మస్థరంగా వెతబడింది ఆత్మస్థరంగా రాయబడి బైబిల్ రాయబడింది కలిసి మనం చూస్తే. ఇంకా కానీ శరీరము స్థరంగా ఏ మితుతావో అది నువ్వు కోసుకోవాలి, అది నువ్వు కోసుకోవాలి. సేమ్ ఇక్కడ అవ్వ ఆదాము కానించి
ఆరంభించిన యొక్క పాపం తిరిగి క్రీస్తు సిలువలో మన కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరమునికి వెళ్ళేంత వరకు అది మన జీవితాలలో అది వస్తూనే ఉన్నది మన తరతరాల నుంచి. కానీ ఎవరైతే యేసుక్రీస్తు నా కోసం మరణించినాడు, నా పితరుల నాటి నుంచి వస్తున్న తరతరాల నుంచి వస్తున్న పాపం నేను విడిపించబడాలంటే యేసు ప్రభు తప్ప నాకు రక్షణ మరొక ఆధారము లేదని ఎవరైతే విశ్వసించి ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ఆ తరతరాల నుంచి శాపం నుంచి బయటపడడానికి ఎవరైతే మంచి నిర్ధారణ కలిగే వాక్యానుసారం నడుచుకుంటే శాపం నుంచి కానీ విడిపించబడతారు. వాళ్ళ యొక్క పాపము నుంచి విడిపించిన దేవుడు శాపం నుంచి విడిపించడా? శాపం నుంచి విడిపించిన దేవుడు దరిద్రం నుంచి విడిపించడా? దరిద్రం నుంచి విడిపించిన దేవుడు ఆ దరిద్రంలో వస్తున్న మరణ అంచులోకి తీసుకెళ్లే రోగాన్ని నుంచి విడిపించాడు దేవుడు? ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆయన ఒకటి ఆరంభించాడంటే దాన్ని ఎన్నుకున్న వాటన్నిటి నుంచి విడిపించడానికి ఆయన సమృద్ధి గల దేవుడైనాక. హల్లెలూయా. మరి ఇటువంటి యొక్క పరిస్థితి మనము వింటున్నాము కదా. కానీ ఇక్కడ ఇస్సాకు విషయంలో ఏం జరిగింది? ఆయన వృద్ధాపములో ఉన్నప్పుడు మంద దృష్టి కలిగింది ఆయనకి. బాగా గమనించాలి ఇక్కడ. ఎందుకు ఈ మంద దృష్టి కలిగింది అనేది ఆడ బైబిల్ ఎవరంగా అయితే రాయబడలేదు. కానీ ఇక్కడ కుమారుల్ని వాళ్ళు పంచుకున్నారన్నమాట. చిన్న కుమారుని రెబకా ప్రేమిస్తుంది, పెద్ద కుమారుని ఇస్సాకు ప్రేమిస్తున్నాడు. కానీ తల్లి యొక్క ప్రేమ సమానంగా ఉండాలి. అది మంచోడైనా చెడ్డోడైనా కానీ వాళ్ళ ప్రేమ పంచుకుంది. పంచుకుంది. ఎందుకు పంచుకుందంటే ఇస్సాకు ఏదైతే ఆశిస్తున్నాడో, ఏదైతే ఋషిగల భోజనం ఇష్టపడుతున్నాడో ఆ ఋషిగల భోజనం అంటే చాలా ఇష్టం ఇస్సాకుకి. ఋషిగల భోజనం అంటే చాలా ఇష్టం. ఆ భోజనం తనకి సిద్ధపడుతుంది కాబట్టి ఆ పెద్ద కుమారుని ఇష్టపడ్డాడు. కానీ వంటగదులు రెబక కష్టపడుతుంది కాబట్టి ఆ కష్టంలో పంచుకుంటున్న చిన్న కుమారుని ప్రేమించింది రెబక. బాగా గమనించండి. ఇక్కడ తల్లి యొక్క ప్రేమ సమానంగా ఉండాలి. కానీ ఇక్కడ దేవుని ప్రేమ ఆదాము మీద, అవ్వ మీద, ఇస్సాకు మీద, రెబెకా మీద సమానమే ఉంది. కానీ మనుషుల ప్రేమలే తారుమారైనమాట. వారి వారి యొక్క బలహీనతలలో పట్టబడ్డారు. ఇస్సాకు ఋషిగల భోజనం గలవాడు. ఋషిగల భోజనం అంటే చాలా దాని అర్థం ఏంటంటే భోజన ప్రియుడు, మంచి భోజనముడు చాలు అబ్బా అని మొక్కేవాళ్ళు. మరి ఇటువంటి విధానంలో మనం బైబిల్లో చూస్తే చాలామంది కడుపే దేవుడిని మొక్కేవారు అనే విషయంలో కొత్త నిబంధన చెబుతుందన్నమాట. కడుపు కోసమే మొక్కుతారు, కడుపు కోసమే మొక్కుతారు. ఇటువంటి యొక్క విధానం కనబడతా ఉంది. ఈ ఇస్సాకుని బట్టి కావచ్చేమో ఈ మాట వచ్చింది, ఈ పదము. అలాగనే పాత నిబంధనలో కానీ ఏంటది అవ్వ కానీ పరిస్థితి ఏంటంటే దేవుడు తిన్నదని పండు తినింది. ఆమె కానీ తిండి మంత్రాలు, ఆమె కానీ తిండి మంత్రాలు కదా, చాటున తినే వ్యక్తి. అందుకే కొంతమంది స్త్రీలు నీకేమమ్మా మీ ఆయన చంపేస్తుండు అని చెప్పని కొంతమంది ఏడుతుంటారు కదా. ఆ ఏడుపు పెట్టి కొంతమంది ఇతను తలుపు చోటన ఆ చోటని ఈ చోట తింటా మొదలు పెడతారు అన్నమాట. కొంతమంది ఆడవద్దు. ఇటువంటి మనం పరిస్థితి చూస్తూ ఉన్నాం. వారి వారి యొక్క బలహీనతలను బట్టి వాళ్ళకు పేర్లు పెట్టబడ్డాయి. వాళ్ళకి పేర్లు పెట్టబడ్డాయి. ఋషిగల భోజనం అనే మాట ఇక్కడ ఇస్సాకు చెప్పనే చెప్పాడు. ఇంకా నువ్వు నాకు భోజనం తీసుకొచ్చి పెట్టినా నేను దీవిస్తాను. అందుకే చచ్చిపోయేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఏది ఇష్టమో ఒక్కొక్క చుట్టలాగటం ఇష్టం, వాడు నోట్లో చుట్ట పెట్టి పంపిస్తారు వాడికి చచ్చిపోయిన తర్వాత. ఇంకొకడికి బట్టలు అంటే ఇష్టం, మంచి కొత్త బట్టలు కట్టి పంపిస్తారు, వాడికి ఇష్టపడే బట్టలు. కొంతమందికి పాశం అంటే ఇష్టం, రకరకాల ఇష్టం ఉంటాయి కాబట్టి వాడిని తీసుకెళ్ళి పెట్టినాకనో లేదా సమాధి పెట్టులో వాడితో పాటు పెట్టే ప్రయత్నం. ఎందుకంటే వాడు మళ్ళీ ఆత్మ మళ్ళీ మన ఇంటికి రాకుండా, మనకు పట్టకుండా, మన ఇల్లుని పాడు చేయకుండా. హల్లెలూయా. ఈ సాకుని పెట్టే కావచ్చు ఇంతమందికి ఇన్ని ఆలోచన వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ ముఖ్యంగా చాలా పెద్ద నష్టం జరిగింది. ఇలా దేవుని కంటే దేవుని ఎక్కువ ప్రేమిస్తామో అది పాపము.
అయి ఉన్నది. ఇక హల్లెలూయా. దేవుని కంటే దేని ఎక్కువ ప్రేమిస్తామో దాని వల్లనే మన పిల్లలకి నష్టం జరిగింది. పాపము శాపంగా మారుతుంది, శాపము దైత్యంగా మారుతుంది. మరి ఎన్నో రీతులుగా దారి తీసుకెళ్తుంది. ఇక్కడ ఇస్సాకు విషయంలో అలా జరిగిందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, అవ్వ ఆదాము అవిధేయులు ఉండటం వలన ఏం జరిగింది? వారి జీవితాన్ని మంచి సమృద్ధిలోంచి వేదన తోటలోంచి బయటికి గచ్చపలుగుతూ ఇవ్వబడ్డారు. సేమ్ అదే రీతిగా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు హెబెలు కయోను. హెబెలు దేవుని ఇష్టంగా ప్రేమించినాడు, కానీ కయోను మాత్రం దేవుని యొక్క ఎదుటికి రావాలంటే మనం ఎలా రావాలని తెలుసానికి. చిన్నవాడికి తెలిసినప్పుడు పెద్దవాడికి తెలియకుంటుందా? పెద్దవాడికి ఇంకా బాగా తెలుస్తాయి. ఆ నియమమేం తెలుసు. ఆ నియమం తెలుసు, కానీ దేవుడికి తనకి మధ్యలో ఉన్న పాపము తొలగించుకుని దేవుడితో ప్రార్థించాల్సిన విషయం మర్చిపోయి దేవుడికి తనకి మధ్యలో ఉన్నదాన్ని ఆ పాపం ఉంచుకొని ఆ పాపములో మొరపెడుతున్నాడు. ఇంకా ఏమంటే దేవుడు అంటున్నాడు, తన ప్రార్థన అపరాధంగా ఎంచబడింది, హేబెలు యొక్క ప్రార్థన నీతిగా ఎంచబడింది. అపరాధంగా ఎంచబడిన యొక్క పాపం ఏంటిది? ఆ ప్రార్థనకి దేవుని యొక్క సమాధానము తిరిగి కయోనునికి రాకపోవటం వలన ముఖం ఇకరం చేసుకుని వెళ్తున్నప్పుడు దేవుడు పలకరించినాడు. కయోను, ఎందుకు నీ ముఖం ఇకరం చేసుకున్నావు? నువ్వు సత్య ప్రవర్తన కలిగి ఉంటే నువ్వు తలనెత్తుకుందువు కదా. నువ్వు సత్య ప్రవర్తన కలిగి లేవు కాబట్టి అందుకే నీవు తలదించుకున్న స్థితి నీకు వచ్చి ఉన్నది అని ఈ వివరణ ఇచ్చిన తర్వాత, అప్పుడైనా ఇంత వివరంగా చెప్పిన తర్వాత, అయ్యో నేను చేసింది తప్పే కదా అని తప్పని ఒప్పుకుంటే దేవుడు క్షమించేవాడు. కానీ తప్పని దేవుడు వివరంగా చెప్పిన తర్వాత కానీ తప్పు ఒప్పుకోవాలా, దేవుని వైపు తిరగలేదు. అప్పుడు అన్నాడు దేవుడు, నీ హృదయం యొక్క వాకిట్న పాపం పొంచి ఉన్నది. ఎందుకంటే దాన్ని నువ్వు అంగీకరించావు కాబట్టి, దానికి నువ్వు సమ్మతించావు కాబట్టి, దానికి నువ్వు సోటిచ్చినావు కాబట్టి అది నిన్ను వెళుతున్నాడక. హల్లెలూయా. చూడండి, ఈ రీతిగా మనం చూస్తే బైబిల్లో ఉంచి ఇక్కడ అవ్వ ఆదాము చేసిన యొక్క పొరపాటు ఎవరి మీదకి వచ్చింది? ఇదిగో కయోను మీదకి వచ్చేసింది. అలాగని ఇక్కడ ఇస్సాకు రెబెక దేవుడికి మొదటి స్థానం ఇవ్వాల్సిన వీళ్ళిద్దరి జీవితాలలో కుమారులను పంచుకున్నారు. వారి వారి యొక్క బలహీనతలలో ఏది ఇష్టమో ఆ ఇష్టాన్ని ఎడది జరిగిస్తున్న పిల్లల్ని ప్రేమించడమాట. ఇస్సాకు ఇష్టం యాషాబు జరిగిస్తున్నాడు, రెబెక ఇష్టం యాకోబు జరిగిస్తున్నాడు. అక్కడ వారి వారి యొక్క బలహీనతలలో ఎక్కడైతే ఉన్నారో ఆ బలహీనతలను బట్టి ఎవరైతే సహకరించిన వాళ్ళని ప్రేమిస్తా మొదలుపెట్టారు తప్ప ప్రేమ సమానంగా వెళ్ళలేదు. ప్రేమ సమానంగా వెళ్ళలేదు, సమానంగా ప్రేమించలేదు. ఇక అయ్యో నా భర్త ఇస్సాకు అనే యొక్క వ్యక్తి నా పెద్ద కుమారుని దీవించబోతున్నాడు అని చెప్పి చిన్న కుమారునికి చెప్పింది. ఇక యాకోబు, ఇదిగో నీ అన్నతో నీ తండ్రి మాట్లాడుతున్నప్పుడు విన్నాను, అడవికి వెళ్ళి నీ తండ్రికి భోజనం ఋషిగల భోజనం సిద్ధపరచడానికి వెళ్ళి అడవి అన్నా. అతను సిద్ధపరిచి అతనికి నీ తండ్రికి పెట్టినడలా నీ తండ్రి నీ అన్నం దీవిస్తాడు. కానీ ఆ దీవులను పొందుకోవాలంటే ఇదిగో మేక మందులోకి వెళ్ళి ఆ యొక్క మేక పిల్లలను తీసుకొచ్చి వాటి నాకు సిద్ధపరచమని తెలియజేసిన మాట. ఎప్పుడైతే ఈ రీతిగా తెలియజేసిన తర్వాత కానీ అప్పుడు అంటాడు యాకోబు అంటాడు, అమ్మా నా అన్న రోమ శరీరం కలిగిన వాడు, నేనైతే నున్న శరీరం కలిగిన వాడు. ఒకవేళ నా తండ్రి నేను దీవెన కోసం వెళ్ళినప్పుడు నాకు ఒకవేళ నాకు గుర్తుపెడితే నాకు వచ్చేది దీవెన కదా, నాకు శాపమే వస్తుందని చెప్పని కుమారుడు చిన్న కుమారుడు వివరంగా చెప్పినాడు. అయినా కానీ ఆ శాపం నా వెనక్కి వచ్చునుగాక. హల్లెలూయా. ఈరోజు చాలామంది మనం చూస్తున్నాం, పిల్లల్ని వాళ్ళ బలహీనతలలో అమ్ముకుంటున్నారు.
ఇక్కడ ఇస్సాకు తన బలహీనత ఏంటిదంటే రుచిగల భోజనం ఉంటే చాలా ఇంకి. ఆ రుచిగల భోజనం పెడుతుండే కాబట్టి అందుకే యాషావుని ప్రేమించినాడు ఇంకా. కానీ వంటగదికి పరిమితమై ఉన్న రెబక, ఆ వంటగదిలో పనిచేస్తున్న రెబకాకి తన చిన్న కుమారుడు సహకరించడం వలన ఆమె తన చిన్న కుమారుని ప్రేమించింది. చూడు, వాళ్ళ వారి యొక్క బలహీనతలను పెట్టి సహకరించిన వారిని ప్రేమించారు తప్ప ప్రేమ మాత్రము ఇద్దరి మీదకి వెళ్ళలేదు. తల్లి ప్రేమ వెళ్ళలేదు, తండ్రి యొక్క ప్రేమ వెళ్ళలేదు. ఇంతలోకి ఈ యొక్క రెబక ఏం చేసిందంటే, నా భర్త పెద్ద కుమారుని దీవితాడని చెప్పేసి అని చిన్న కుమారుని చెప్పి ఆ మేక మందులోంచి మేకపిల్లని తెప్పించి మంచి రుచిగల భోజనము సిద్ధపరిచి ఆ చిన్న కుమారుని పంపించేటప్పుడు మేక యొక్క శరీరము అంటే ఆ ఎంటికలు ఆ చిన్న కుమారుడికి కంటించింది, చేతులకి మెడ చుట్టూ అంటించింది. బాగా గమనించండి. సిద్ధపరిచి భోజనం సిద్ధపరిచి పంపించేసింది. ఆ తన పెద్ద కుమారుడికి ఉన్న ఏంటిది మంచి వస్త్రం ఒకటి తొడిగించి చిన్న కుమారుడికి తొడిగించి పంపించేసింది. కానీ ఇస్సాకున్న గొడవలందులోకి వెళ్ళి, తండ్రి నేను నీ జ్యేష్ఠ కుమారుని యాషావుని అని చెప్పినాడు. ఇంకా చూడండి, దీవించబడడానికి ఒకరి పేరు చెప్పినాడు, దీవించబడడానికి మరొకరి యొక్క పనిలోకి వెళ్ళాడు. అందుకే బైబిల్ చాలాసార్లు మనము కొన్ని సమయంలో మనము సమాజంలో వింటుంటాం, కుక్క పెత్తనము గాడిద, గాడిద పెత్తనము కుక్క తీసుకోకూడదు అంటాం కదా. కానీ ఇక్కడ యాకోబు ఎంతగానో కష్టపడ్డాడు. ఇంకా తల్లి చెప్పిన యొక్క మాట విని, తండ్రి నేను నీ కుమారుని, ఇదిగో నీకు ఋషిగల భోజనం తీసుకొచ్చాను, నువ్వు తిని నన్ను దీవించమని యాకోబు పిలుస్తున్నాడు. ఇంకా కానీ ఎమ్మటే ఇస్సాకు అంటున్నాడు. ఇంకా శుద్ధమ్మ కింది మాటలు 6వ వచనం కాంచి, అప్పుడు రెబక తన కుమారుడు యాకోబును చూసి, ఇదిగో నీ తండ్రి అయిన అన్నైన యాషాబుతో ముత్తు పొందకమునిపై నేను తిని యెహోవా సన్నిధిన నిన్ను ఆశించటను నా కొడుకును మాంసం తెచ్చి నాకు రుచిగల భోజనం సిద్ధపరచమని చెప్పగా వీటిని, కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లను అక్కడి నుండి నా వద్దకు తెమ్ము, వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనమును అతనికి చేసేదను. నీ తండ్రి ముతుకు పొందకమునిపొందే అతడు వాటిని నిన్ను ఆస్వాదించటను నువ్వు వాటిని నీ తండ్రి వద్దకి తీసుకుని పోవాలను. అందుకు యాకోబు, నా సహోదరును యాషాబు రోమము గలవాడు, నేను నున్నవాడును కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడము చూసినా అప్పుడు నే అతని దృష్టికి వంచకుడుగాను తోసినట్లా నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చుకోనని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ బాగా గమనించండి, ఈ మాటలు ఆల్రెడీ యాకోబు తన తల్లికి ఎవరికి చెబుతాడు. ఆయన తల్లి ఒప్పుకోదు. లేదు లేదు, ఎందుకంటే నువ్వు నాకు సహాయపడ్డావు నేను వంటగదిలో ఉన్నప్పుడు, నా పనిలో నువ్వు ఏదో సహాయపడి ఉన్నావు కాబట్టి నేను నీకు మేలు చేయాలి అని ఏమీ ఒక ఆలోచన. కానీ ఇక్కడ ఇస్సాకు యాషాబుతో నేను నాకు కావాలని అనుకున్నప్పుడు నాకు ఋషిగల భోజనం పెట్టినావు కాబట్టి నాకు ఋషిగల భోజనం తీసురా, నేను దీవిస్తాను. ఇక్కడ చూడండి ఎలా ఉందో పరిస్థితి, ఎలా ఉందో ఈరోజు మనం చూస్తున్నాం. కొంతమంది తల్లిదండ్రుల యొక్క జీవితాలు చూస్తున్నాం. ఆ తల్లిదండ్రులు కుమారులు కుమార్తెలను కానీ ఒకవేళ ఉన్నారనుకో, ఒక కంటిలో సున్నం
ఒక కంట్లో బెల్లం పెట్టే పరిస్థితి ఉంది. ఇక మనం చూస్తూ వస్తున్నాం. ఎక్కడికెందుకు? కుమారులు మంచిగా ఉంటే ఆ కుమారులకి ఏంటిది పక్కకి పెట్టి, కుమార్తెలకి ఏంటిది మంచిగా వాళ్ళ కట్నం ఇచ్చి అన్ని పొందుతారు. కానీ ఇంట్లో సొమ్మంతా ఈ తండ్రో ఈ తల్లో ఆ ఆడపిల్లలకే పెడతారు. వియొద్దని చెప్పట్లా, వియాలి తప్పదు. అది భూమి నుంచి ఉన్నంతసేపు తల్లిదండ్రుల దృష్టిలో కుమారులైన కుమార్తెను ఒకటే సమానం ప్రేమ ఉన్నది వాళ్ళకి ఇవ్వాలి. కానీ అలా అని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం అది ఎంతో ప్రమాదకరం. అది అలా అని చెప్పని కుమారులను ప్రేమించి కుమార్తెను ఒట్టి చేతులు పంపించడం చూశాను. ఇంకా వాళ్ళగా చూశాను. ఇంకా కుమారుని అధికంగా ప్రేమించి కుమార్తెకి ఒట్టి చేతులు పంపించిన తల్లిదండ్రులను చూశాను. ఇంకా ఆ కుమార్తెలు పంపించిన చోటనే అక్కడే అతుక్కునుండి సావైన గంజైన ఏదైనా తాగుతూ తల్లిదండ్రులను ఆశించకుండా బతుకుతున్న వారికి, ఒకవేళ నా తల్లి ఏమన్నా నాకు అందిస్తేమో, ఒకవేళ నా తండ్రి అందిస్తాడేమో ఎదురు చూసినా కానీ మీకు పెడితేట్లా మా పిల్లల పరిస్థితి ఏంటిది అని ఆ కుమారులు ఆయనది ఆస్తుల మీద ఆస్తులు కొమ్మరించి పెడతారు. కానీ కన్నబిడ్డలను పట్టించుకోరు, ఆడపిల్లలను పట్టించుకోరు. ఇలాంటి వాళ్ళని చూశాను నేను. ఆ పక్క చూశాను, ఈ పక్క చూశాను. బైబిల్ ఏం చెబుతుందంటే, బైబిల్లో ఒక అతను కుమారుడికి ఎంత ఆస్తి పంచిచ్చినాడో కుమార్తెకి అదే ఆస్తి పంచిచ్చాడు తండ్రి. బైబిల్లో ఈ మాట నీకు బైబిల్ బాగా చదువుతుంటావు కాబట్టి నీకు అర్థమై ఉండొచ్చు, నాకు తెలిసి. కుమారులకి ఎంత ఆస్తి ఇచ్చినాడో తండ్రి, కుమార్తెలకి అదే ఆస్తి ఇచ్చినాడు. ఇక్కడ లేదు కుమారులకు స్వాస్థ్యము, కుమార్తెలకి ఏంటిది కొద్దిగా ఏంటిది బహుమానం అన్నది కాదు. కుమారులకి ఎంత ఇచ్చినాడో కుమార్తెలకి అంతే ఆస్తి ఇచ్చినారు తల్లిదండ్రులకు. ఇది నిజమైన ప్రేమ. ఈ బైబిల్లో ఈ యొక్క మాట, ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మీరు చదివితే బైబిల్లో 40 అధ్యాయం కాంచన లాస్ట్ వరకు ఆయన దేవుని ఎలా భయభక్తులు కలిగి ఉన్నాడో, దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో ఆ బిడ్డల ఎడల చూపించిన ఆయన. హల్లెలూయా. మరి ఈరోజు మనం చూస్తున్నాం, కొంతమందికి ఏమో బెల్లం, కొంతమందికి ఏమో సున్నం, కొంతమందికి ఏమో అల్లం, కొంతమందికి ఏమో సొంటి. ఈ పరిస్థితి చూస్తాం. దేవుని నమ్మిన వారే, దేవుని నమ్మిన వారే, దేవుని నమ్మిన వారే, దేవుడి గురించి తెలిసిన వారే, చాలా గుణంగా ప్రార్థన చేసేవారే, మంచి పాటలు పాడేవాళ్ళే, మంచిగా దేవుని ఆరాధించే వాళ్ళే. ఎందుకు ఈ ప్రేమ తేడా? ఆ పిల్లలు పుట్టింది ఈ కడుపునే, ఈ పిల్లలు పుట్టింది ఆ కడుపునే. ఎందుకు సమానంగా ఇలేకపోతున్నారు? బైబిల్ చెప్పే మాట ఇదే. ఇంకా నువ్వు నీ పిల్లలని ఎలా ప్రేమించాలంటే సమాన హక్కుతో ప్రేమించాలి. అందుకు కొంతమంది ఆడపిల్లల యొక్క పిల్లల్ని, ఈ యొక్క ఆడపిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులు కూతురు పిల్లల భుజాన్ని ఎక్కించుకోరు. ఎందుకంటే వీడు మా ఆవులు అంటాడు, వీడు మీ ఆవులు అంటాడు అని చెప్పేసి ఎక్కించుకోరు. కొడుకుని ఏంటిది పిల్లలు ఎక్కించుకుంటారు తప్ప కూతురు పిల్లలు ఎక్కించుకోరు. ఇది ఒక విచిత్రమైన సాంప్రదాయం, ఇది ఒక విచిత్రమైన ఆచారాలు. బైబిల్లో నువ్వు చూడు, బైబిల్లో చూడు, ఆది కాండ మొదలుకొని ప్రకటన వరకు నువ్వు చూడు, ఆడపిల్లలకి తనతో పాటు తన సహోదరికి ఎంత హక్కు ఉందో అదే హక్కు ఆడపిల్లలకి ఇస్తున్నారు బైబిల్లో. ఇంకా విశ్వాసంగా పక్కన పెట్టు, ఇంకా సేవకులు గంటనే చెప్తున్నారు. ఇక్కడ ఒకరోజు నాకు విచిత్రంగా మన సంఘంలో దొరికారు కొంతమంది. మన సంఘంలో, అన్నయ్య మా కాడ ఏముంది అన్నయ్య, మేము దేవుని నమ్ముకున్నాను కదన్నయ్య, మనం కట్నం ఇవ్వకూడదన్న కదా అన్నయ్య అని ఈ పక్క నుంచి ఆడపిల్లలు అటించినప్పుడు మనం కట్నం ఇవ్వకూడదన్న అన్న, మన దేవుని నమ్ముకున్నాం కదా అని మాయమాట చెప్పి అటు
ఇటది వీళ్ళ అమ్మాయిలు ఇచ్చే పొందుకునే వాళ్ళకి ఇలాంటి మాట చెప్పి వీళ్ళు ఇచ్చినప్పుడేమో రూపాయి 10 రూపాయలు పంపించారు. ఈ ఇంట్లో పిల్లోడికి ఆ ఇంటి పిల్లేసుకునేటప్పుడు అవును దేవుడు దేవుడే, ప్రార్థన ప్రార్థనే, అయితే కట్టం తీసుకోవద్దంటవా, 2 ఎకరాల పొలం ఇస్తేనే నా కొడుకు నీ కూతురు చేసుకుంటా అని వసూలు చేసినాడు. ఈ ఇంటి ఆడపిల్ల ఆ ఇంటికి ఇచ్చి కట్నం లేకుండా ఆ ఇంట్లోంచి ఆడపించినప్పుడు 2 ఎకరాల పొలానికి చూడండి, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు అనేది మాటకి ఇది మన సంఘంలో జరిగింది, ఎక్కడో కాదు. హల్లెలూయా. నేను ఇంక అప్పటి నుంచి నీకు ఒక దండం, యేసు ప్రభు ఒక్కడే దేవుడు, ఆయన తప్ప లేడు. ఒక్కళ్ళు నీకు ఒక సప్పటికి యేసు ప్రభు ఉన్నాడేమో, ఆయన పట్టుకుని వెళ్ళిపో అని చెప్పి నీకు ఆయన పట్టుకొని పో. నాకైతే యేసు ప్రభు, బైబిల్ యేసు ప్రభు తప్ప ఇంక యేసు ప్రభు లేడు. ఒకవేళ నీకు బైబిల్ యేసు ప్రభు కాకుండా ఒక యేసు ప్రభు ఉన్నాడేమో, ఆయన పట్టుకుని వెళ్ళు. ఈ సంఘం వద్దు, ఈ సావాసం నీకొద్దు, పొమ్మని చెప్పిన ఎలగొట్టిన, బయటికి ఎలగొట్టిన. కానీ ఈరోజు వాళ్ళ బ్రతుకులు నాశనం కుప్పలో పడి ఉన్నాయి, నాశనం కుప్పలో పడి ఉన్నాయి. బాగా గమనించండి. వారి వారి యొక్క బలహీనతలను బట్టి కుమారులని కుమార్తెలను మనము పెంచకూడదు. నీ బలహీనత అనేది అది నీ వరకే. అందుకే చాలాసార్లు చెబుతున్నాను ఇక్కడ, యేసు ప్రభు నమ్ముకున్న వారము ముందు మనమెందు మన పని చూసుకోవాలి, ఆ తర్వాత మన పిల్లలను చక్కపెట్టాలి. సరే, ఈరోజు ఒకవేళ నువ్వు లాక్కున్నావు, రేపు నీ కడుపున పిల్లలు పుడుతుంది, నీ పరిస్థితి ఏంటది? ఇంకా అంతకు డబల్ అయింది కదడా, అంతకు డబల్ నువ్వు చెల్లించాలి. నీ శాంతి ఉండదు, సమాధానం, నెమ్మది ఉండదు. ఇంకా ఎటువంటి పరిస్థితులు నీకు ఉండవు. జాగ్రత్త అంటున్నాను. ఇంకా అందుకే క్రైస్తవుడు అనేవాడు తూకములో సమానంగా ఉండాలి. క్రైస్తవుడు అంటేనే న్యాయమంతుడు, క్రైస్తవుడు అంటేనే నీతిమంతుడు, క్రైస్తవుడు అంటేనే సత్య ప్రవర్తన గలవాడు. ఈ మూటికి నువ్వు సరిపోయి ఉండాలి. క్రైస్తవుడు అంటేనే నీ మాటల్లో కానీ, నీ ప్రవర్తనలో కానీ, నీ చేతి పనుల్లో కానీ, నీకు అప్పగించిన కుటుంబ బాధ్యతలో కానీ నువ్వు పరిశుద్ధి కలిగి ఉండాలి. అటువంటి యొక్క పరిశుద్ధి లేనప్పుడు వాక్యానికి నీకు సంబంధమే లేదు, సంబంధమే లేదు. ఇంకా దేవుడికి నీకు ఎటువంటి సంబంధం లేదు. ఇంకా చూద్దాం బైబిల్లో యొక్క మాటని. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూడండి, 2వ వచనం కాంచి. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోనిది పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా. ఏమై ఉన్నారంట? ఏం చెప్తుంది బైబిల్? ఇంకొక మాటగా నీకు ఎవరంగా చెప్తున్నాను, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపిన ప్రతి తీగను ఆయన తీసి పారివేయను, దానిలో పనికిమాలిన తీగను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటలను బట్టి ఇప్పుడు మీరు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందును. దేవుడు చెప్పిన యొక్క మాటలు, ఇప్పుడు నేను చెప్పిన యొక్క మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నాడని చెప్పి అంటాడు యేసు ప్రభు. కారణం ఏంటంటే నాలో ఫలింపిన 10 తీగను ఆయన తీసి పారివేయను, ఫలించే తీగను ఎక్కువగా ఫలింపజేసేద్దును అంటున్నాడు అక్క. ఇప్పుడు ఈ మాటలను బట్టి మీరు పవిత్రులైన అంటున్నాడు అక్క. అంటే నువ్వు ఎలా ఫలిస్తున్నావు ఆలోచించే ఈ విషయంలో. నువ్వు ఎలా ఫలిస్తున్నావు? దేవుడు దీవిస్తే ఫలిస్తున్నావా, లేకపోతే ఇతరులని ఏంటిది బెదిరించి మాయమాటలు చెప్పి అనేక రీతిలో సంపాదనలో ఉండి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఫలిస్తూ పేరుకి దేవుడు పైన
లోపల చేయాల్సినంత చేసుకుంటూ పోతుంటే అది ఆశలు అనుకుంటున్నావా? అది ఫలించడం అనుకుంటున్నావా? అది ఎంత మాత్రం కాదు. అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. నీ కష్టాసిద్ధంలో యథార్థత ఉన్నప్పుడు, నీ కష్టాసిద్ధంలో న్యాయం ఉన్నప్పుడు, నీ కష్టాసిద్ధంలో సత్యము ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు, నీ కష్టంలో మాటల్లో పవిత్రత ఉన్నప్పుడు, అది ఆటోమేటిక్గా వాళ్ళ చేతుల పనులు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ అందుకు ఒక మాట రాయబడి చూడండి, దావీదు కీర్తనలో 127వ అధ్యాయంలో ఒక మాట రాయబడి చూడండి. దావీదు కీర్తనలో 127వ అధ్యాయము మొదటి నుంచి. కాబట్టి ఏమంటా 127 యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఏంటిదంట? యెహోవా ఇల్లు కట్టిస్తే ఎలా ఉంటుందంటే నీ ఇంట్లో సమాధానం ఉంటుంది. మొట్టమొదటిగా బాగా గమనించండి. ఏముంటుంది? ఏముంటుందమ్మా? ఎవరితో? నీ ఇల్లు ఒకవేళ దేవుడు కట్టిస్తే నీ ఇంట్లో మొట్టమొదటిగా సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ప్రశాంతం ఉంటుంది. ఇంట్లో ఒకరికి ప్రేమ ఉంటుంది, ఒకరిని ఆదరించుకుంటారు, ఒకరిపైన ఒకరికి ప్రేమ ఉంటుంది. ఇది దేవుడు దీవించిన గృహంలో ఇలా ఉంటుంది. ఆ ఇంట్లో అనుదినము అనుక్షణము వారి జీవితాలలో దేవుని భయం, దేవుని ప్రేమ, దేవుని యొక్క సమాధానం, దేవుడితో సమకూర్చబడ్డ ఆ ప్రేమతో అంటుకట్టుబడి నడిపించబడదు తప్ప దాంట్లో ఈ లోక సంబంధమైనది ఏది ఉండదు. ఇంకా చూడండి, ఇంకా యెహోవా ఆ పట్టణము కాపాని ఎడల ఆ పట్టణము కావిలో మెలుకుంటా వ్యర్థమే. నువ్వు ఏకుడలు లేచి చాలా రాత్రి తర్వాత ఒకరిదమ్మా పండుకొనుసు కష్టసిద్ధమైన ఆహారము తినుచున్నట్టు తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చుతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం రాయబడిందంటే దేవుడు ఒకవేళ నీ ఇల్లు కట్టపోతే కట్టువాడిని ప్రయాస వ్యర్థమే. యెహోవా ఒకవేళ నువ్వు ఉన్న పట్టణం కాపాడపోతే ఆ పట్టణం కావిలు వారు పెద్ద పెద్ద మహాతిరికలు ఒకళ్ళు ఉన్నా ఆ వ్యర్థమే. దేవుడు నీకు సహాయం చేయకపోతే నీ పనుల కష్టార్థంలో నువ్వు ఏ కూజాము లేసి కష్టపడ్డా ప్రయాస వ్యర్థమే. కానీ తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, ఈరోజు దేవుని యొక్క మాటలు వింటే నువ్వు నీ కుమారులు, నీ కుమార్తెలు లేదా నీకు సంబంధించిన వారికి నువ్వు నేర్పించాల్సిన విషయం ఏంటంటే పైన నైస్ కాదు నువ్వు నేర్పించాల్సింది, పైన ఏంటిది బతి కాదు నేర్పించాల్సింది. పిల్లలకి ముందు నువ్వు బ్రతికి పిల్లలకు నేర్పించు. లేకపోతే వాళ్ళకు నేర్పించి నీ వల్ల కాట్లు నీ చేతగట్లమో బ్రతుకు చూపించాలి. నువ్వు బ్రతికి చూపించాలి వాళ్ళకి. ఈరోజు వాళ్ళ బాల బొడ్డ తిరిగి రేపు లేస్తారు, ఎందుకంటే నువ్వు వారికి మాదిరిగా ఉండిపోతావు కాబట్టి. హల్లెలూయా. కొంతమంది పిల్లలకి తల్లులు ఎంతగానో కూర్చొని అనుకుంటారు, కానీ ఆ పిల్లలతో ఎలా మాట్లాడుకో తెలియదు వాళ్ళకి. కొంతమంది పిల్లలకి మంచిగా కూర్చోబెట్టి నేర్పించాలనుకుంటారు, కానీ ఎలా నేర్పించాలో తెలియదు. ఆ పిల్లలు ఇరుకుని పడకుండా, కష్టాలు పడకుండా వాళ్ళు మంచి మార్గం నడిపించాలి, కాపాడుకోవాలనుకుంటారు. వీళ్ళు కాపాడుకోవడం తెలియదు, వాళ్ళని ఎలా కాపాడడం తెలియదు. కానీ దేవుడి కోసం బతికే ఆశ అయితే ఉంది. వాళ్ళు దేవుడి కోసం బ్రతకని ఆశ ఉంది, వాళ్ళ పిల్లల్ని దేవుడి కోసం పెంచని ఆశ అయితే ఉంది, కానీ తెలియట్లా.
కానీ లోపల హృదయం తాపత్రపడుతుంది దేవుని కోసం, ఏగలు పడుతుంది, దుప్పి నీటికి వాగుల కోసం ఆశపడ్డట్టుగా పరిగెత్తుంది. వాళ్ళ హృదయ ఆంతర్యములో ఉన్న ఆ ఆశ ఉంటే చాలు, ఆటోమేటిక్గా దేవుడు నీకు నేర్పిస్తాడు, నీ ద్వారా నీ పిల్లలకి నేర్పుతాడు ఆయనకు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకు వచ్చిన కొత్తలో ఎలా ప్రార్థన చేయలేదు తెలియదు. ప్రార్థన చేస్తున్నాను, వ్యక్తిగతంగా ప్రార్థన వేరు, సంఘంలో ప్రార్థన వేరు, ఒక వ్యక్తి చేసే ప్రార్థన వేరు, పోషవాధికారిక ప్రార్థన వేరు, సమాధి దగ్గర ప్రార్థన వేరు, పెళ్లి కాడ ప్రార్థన వేరు, లేకపోతే ప్రయాణం చేసే ప్రార్థన, రకరకాల అనేక రకాల విధాల ప్రార్థనలు ఉన్నాయి. ఈ ప్రార్థనలు ఎలా చేయాలో తెలియదు నాకు. కానీ అందరికీ అనే రీతిగా వస్తుంటే అందరికీ ఒకే రీతిగా ప్రార్థన చేసేవాళ్ళు. ప్రభువా దీవించు, ఆశీర్వదించు, అంతే. దీవించు, ఆశీర్వదించాను. ఇంకా ఈ మాట తప్ప రెండోది లేదు నా కాడ. ఇంకా ఒకరోజు నాకెందుకో షన్నుగా నిద్రలోంచి దుప్పట్లోంచి బయటకు వచ్చి మెలుకొచ్చినట్టుగా వచ్చిందన్నమాట నాకు. అరే, ఈ ప్రార్థన ఇట్ట కాదు, ఇది ప్రయాణం చేసేవాడికి అదే ప్రార్థన చేస్తున్నా, చచ్చినవాడికి దీవించు ప్రభా ఆశించు అంటే వాడు చచ్చిండు కదా, వాడు చచ్చిండు, వాడిని దీవించమంటే ఏంటిది? తప్పు కదా. పెళ్లి చేసిన కంటే దీవించమంటే బాగుంది. పశువాతి ఏంటిదిలో ఉన్న బిడ్డ కంటే బాగుంది. మరి ఊరిపోయేవాడికి దీవించి ఆశించంటే అది కరెక్ట్ కాదు. ఇటువంటి అన్నీ నన్ను నా చుట్టుముట్టినాక ఒకరోజు దుప్పట్లోంచి ఇలా ముసుగు తీసి, అమ్మ అప్పుడు తెల్లారిపోయిందా అనుకున్నట్టు లేచి, నేను చేసేది కరెక్ట్ కదని ప్రార్థన చేసినాక, నాకు నేర్పించు ప్రభానికి. ముందు నేను ఎలాగా నా కోసం ఎలా ప్రార్థించాలో నాకు నేర్పించు, ఆ తర్వాత నాకు అప్పగించిన సంఘాల కోసం ఎలా ప్రార్థించాలో నేర్పించిన ప్రార్థన చేసినాక నా పిలుపు, నా పరుగు అంత పౌలు బొత్తుడి వలె ఉంది. కానీ ఇటువంటి యొక్క విధానంలో దేవుడు ముందుకు నడిపిస్తున్నప్పుడు, నేర్చుకుంటూ క్రమంగా ప్రార్థన చేస్తూ వస్తున్నప్పుడు, అప్పుడు గమనించిన సంఘంలో బిడ్డల గురించి, అందరి గురించి నేను ఈరోజు నీకు చెప్పబోయే మాట ఏంటంటే, అదే మాటని దావీదు కీర్తన 128లో చూడు, ఒక మాట రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందరూ నడుచువారందరూ ధన్యులు. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడింది? యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచువారందరూ ధన్యులు, వారి కష్టము అనుభవించెదరు, నీకు మేలు కలుగును. ఏం కలిగినట్ట? చూడు, దేవుని భయభక్తులు కలిగి ఎవరైతే ఏంటిది నడుస్తారో వారి జీవితంలో ఏం జరుగుతుందంట? మేలు కలుగును. ఏం మేలు కలుగును? నీ భార్య నీ యొక్క లోకిట పండించే ద్రాక్ష వల్లే ఉండను, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఓలి మొక్కల వల్లే ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడి చేత ఏంటి నడిపించబడుతున్న యొక్క కుటుంబం ఎలా ఉంది? దేవుని చేత నడిపింపు లేని కుటుంబం ఎలా ఉంది? దావీదు కీర్తన 127లో 127లోమో, దేవుడు ఇల్లు కట్టించకపోతే వ్యర్థము, యెహోవా ఆ పట్టణం కాపాడపోతే వ్యర్థము, ఆ పనిచేసేవాడికి దేవుడు సహాయం చేయకపోతే వ్యర్థము. ఇక్కడ ఏముంది 128లో? దేవుడు భయభక్తులు గలవాడు, వాడు కష్టం వాడు అనుభవిస్తాడట. వాడి భార్య ఏంటిది? పండించే ద్రాక్ష వలె ఉంటుంది, పిల్లలు ఓలి మొక్కల వలె ఉంటారు. హల్లెలూయా. పక్కనే ఉంది కదా అధ్యాయము, ఎంతో దూరం లేదు. ఇక్కడ దేవుడి చేత భయంతో నడిచిన వారి యొక్క కుటుంబం, ఇక్కడ దేవుడు భయం లేని వారి కుటుంబం. ఇక్కడ దేవుడు భయం లేకుండా ఆ కసంతంలో కానీ, ఆ పనులో కానీ, లేకపోతే ఆ గృహానికి కానీ, లేకపోతే ఆ పట్టణానికి కానీ దేవుని కాపుదల లేకపోతే వ్యర్థం, సహాయం లేకపోతే. అందుకే అబ్రహాము తన భార్యను తీసుకుని ఒక పట్టణానికి సేవకు వచ్చినాడు. ఆయనక ఆ పట్టణము గమిట్లో ఉన్నప్పుడే అబ్రహాము తన భార్యను పిలిచి,
ఇదిగో మనం ఐగుప్తు దేశంలోకి వెళ్తున్నాం. ఆ ఐగుప్తు దేశంలో దేవుడు భయం లేని ప్రజలు వాళ్ళు. దేవుడు భయం లేని ప్రజలు. కానీ నువ్వు చాలా అందగత్తివి, కానీ నిన్ను బట్టి నేను చంపుతారేమో, కాబట్టి నా భార్య నువ్వు చెప్పొద్దు, నా సహోదరివని చెప్పమని చెప్పింది అని అబ్రాహాం చెప్తే సేమ్ అదే రీతిగా ఇసాక్ గాని అదే చెప్తా వచ్చాడు. ఎందుకంటే ఆడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు చెప్పాల్సి వచ్చింది వాళ్ళకి. అలాగని ఈరోజు నువ్వు వెళ్తున్నాక నీ ప్రయాణం, లేదా నీ గృహం, లేదా నువ్వు ఉన్న ప్రాంతం దేవుని భయం కలిగి ఉందో లేదో. నీ గృహంలో దేవుడు భయం ఉందా? నీ పిల్లలకి ఆటోమేటిక్గా నువ్వు ఎలా నడుచుకుంటావో దేవుని బట్టి అలాగే నీ పిల్లలు నడుచుకుంటారు. ఇక అలా నీ గృహంలో దేవుడు భయం లేకుండా ఆహారంగాను, ఏదో పండగ వచ్చినప్పుడు పండగలాగాను, లేదా ఆపద ముక్కులు ముక్కినట్టుగాను, ఎవరో చూసి చేసే బతిలాగా నీ ఇంట్లో అటువంటిది ఉందనుకో, నువ్వెన్నిసార్లు బెత్తం తీసుకొని వాళ్ళు ఈ పాలు కొట్టినా వాళ్ళ బతుకులు మారవు. నువ్వు మారితే కదా వాళ్ళు మారేది. నీలో దేవుడు భయం ఉంటే కదా వాళ్ళు భయం వచ్చేది. ఇటువంటి యొక్క పరిస్థితి కొన్ని కుటుంబాలకు కొంతమంది జీవితంలో మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ముఖ్యంగా ఇస్సాకు జీవితంలో కానీ రెబకా జీవితంలో కానీ దేవునికి కంటే ఎక్కువగా వాళ్ళ బలహీనతలను ప్రేమించారు. దేవునికి మొదటి స్థానం లేదు. ఇక్కడ ఇస్సాకేమో భోజనం ప్రేమించడం, ఇక్కడేమో ఆమె వంటగదిని ప్రేమించింది. ఈ వంటగది అనే మాటకి మనం చూసుకుంటే, ఒకరోజు మార్తా మరియా ఇంటికి యేసుప్రభు వెళ్ళినాడు. యేసుప్రభు వెళ్తే మరియా షణ్ణగా యేసుప్రభు రాగానే కుడి చేసింది, ఆయన కూర్చోబెట్టింది, ఆయన దగ్గర కూర్చుంది. మార్త మాత్రం వంటగదిలో పని చేస్తూ అలసిపోతూ, బోధకుడా నీకు చింత లేదా? చూడండి, ఈ మాటనే ఎక్కడ మాటని, ఇది రెబకా వంటగదిలో ఉన్న మాటనే ఇదిగో ఇక్కడ ఏడ చూస్తున్నాం, మార్త వంటగదిలో చూస్తున్నాం. చూడండి, కొన్ని వంటగదులలో కొన్ని విచిత్రమైన ఏంటది చరిత్రలు ఉంటాయి. ఇక్కడ జరిగిన విషయం అక్కడ మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ యేసుప్రభు చెప్పింది మాట ఏంటంటే, ఈ రెబకా విషయంకి వచ్చడానికి ఇక్కడ మార్త దగ్గర మనం వింటూ ఏమైందంటే, మార్త నువ్వు అనేకమైన పనులు కల్పించుకునే ఉన్నావు, మరియా ఉత్తమైంది వెనుకంది, అది ఆమె దగ్గర నుంచి ఎంత మాత్రము తీసివేయబడదు. హల్లెలూయా. ఇక్కడ మార్త ఏంటిది విషయంలో ఇలా మాట్లాడు. అక్కడ రెబకా ఏం చేసింది? రెబకా వంటగది కలిగి ఏంటిది ఉంది, ఆ వంటగదికి సాయపడుతున్న యాకోబుకి సాయపడింది అమ్మక. ఇక్కడ ఏంటిది, ఇస్సాకు దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించాడు? తిండి ప్రేమించింది. ఇక ఆ తిండి ఉంటే చాలు, ఎవరినైనా దిగుతాడు. ఇంకా దేవుడు చిత్తంలో ఉన్నాడా లేదు తన సంగతిక. ఇక్కడ దేవుడు చిత్తంలో ఉంది ఎవరు? యాకోబు. కానీ ఇక్కడ యాషాబుని దీవించడానికి ఇష్టపడ్డాడు ఆయనక. కానీ దేవుడు ఏం చేశాడంటే, తన బలహీనతను బట్టి తన కనుదృష్టి మందము కలిగి ఉండటం వలన తన కుమారుని దీవించలేకపోయాడు, శపించడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ఆలోచించేయండి. అందుకే మన బలహీనతలలో అమ్ముడుపోయి ఉన్నప్పుడు, మన బలహీనతలలో దేవుని ఎదుట యథార్థని, నీతిని, న్యాయమును, సత్యాన్ని, పరిశుద్ధను కోల్పోయినప్పుడు నీ బలహీనతలను బట్టి ఏమైతే ఉందో శాపము, అది నీకు సంభవిస్తుంది. అది నీకు సంభవిస్తుంది. నీకు సంభవించిందే అది నీ పిల్లలకి సంభవిస్తుంది. ఇప్పుడు ఇస్సాకు తన పెద్ద కుమారుని ప్రేమించినాడు. ఏమొచ్చింది దానికి? నా తండ్రి ఒక దీవెన నాకు లేదా అన్నాడు. ఇంకా లేదు నా కుమారుడా, ఒక దీవెన కానీ లేదు. తిండిని ప్రేమించిన వాడు. అలాగని ఇక్కడ రెబకేం చేసింది? ఇక తన వంటగదికి పరిమితమైన యాకోబుని తండ్రి యొక్క ఆలోచనలోంచి ఇది చిన్న కుమారుని మీద వచ్చేసింది. కానీ ఒకవేళ నా తండ్రి గుర్తుపడితే నాకు వచ్చేది దేవుని గది శాపం వస్తుంటే, ఆ శాపం నా వెనక్కి వచ్చిన కాకంది. యాకోబు తన తల్లి ద్వారా
అన్న కోపాన్ని పెట్టి తన పుట్టింటి పంపించింది ఎవరు? రెబెక. కానీ యాకోబు తిరిగి వచ్చే టైంకి తల్లి లేదు. తల్లి లేదు. ఆ చిన్న కుమారుడు దీవించబడ్డాడో లేదో తెలియదు. ఆ చిన్న కుమారుడికి ఎంతమంది పిల్లలో తెలియదు. ఆ చిన్న కుమారుడు కుటుంబం ఎలా ఉందో చూడలేదమ్మక్క. కంటితో చూడలేకపోయిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వృద్ధాపమందున కనుదృష్టి లేని ఇస్సాకు మాత్రం చూసినాడు. అంటే కళ్ళు లేవు, కానీ యాకోబు యాషావు ఇద్దరు కలిసి ఆ తండ్రి యొక్క మరణ దినమున ఇద్దరు కలిసి భూస్థాపన జరిగించారు ఇంకా. కానీ తల్లి అయితే లేదు ఇంకా. ఎంత దుఃఖకరం. అందుకే ప్రసంగం అంటాడు, సూర్యుడి కింద ప్రయాసపడుతున్న నరుని యొక్క ప్రయాస వ్యర్థం, వ్యర్థం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ లోకములో మనం చేయాల్సిన పని ఏంటంటే, మొదటగా మన జీవితాలలో దేవుని కలిగి ఉన్న మనము సమానమైన ప్రేమతో మన కుమారుని కుమార్తెలను ప్రేమించాలి. ఆయన ఎటువంటి ప్రేమ అయితే మన ఎడల ఉంచిపోయినాడో ఆ తక్కిందే మనం జరిగించువరమై ఉండాలి. ఆ ప్రేమే మన బిడ్డలకి అందిస్తే చాలు. ఇంకా దేవునితో అంటుగట్టి దేవుని ప్రేమ ఎదుట మన బిడ్డలకి యథార్థంగా అన్ని విషయాలు ఖచ్చితంగా మనం బ్రతుకువరమై ఉండాలి. ఆలోచించండి. ఇటువంటి విధానం లేకుండా పిల్లలు ముందే దొంగతనాలు, పిల్లల ముందే లంగాలు చీరలు దొంగతనాలు, పిల్లల ముందే పోట డబ్బాలు ఏంటిది ఆయన దొంగతనాలు, పిల్లల ముందే ఏంటిది భర్త జేబులో డబ్బులు దొంగిలించటము, లేకపోతే భార్య ఎక్కడ దాచుకుని డబ్బులు దొంగిలించటము, ఈ రకరకాల తప్పుడు యొక్క అలవాట్లు వీళ్ళు చేసే తప్పులు కాకుండా భార్య వచ్చి ఏమయ్యా నా చీరకుని డబ్బులు ఇస్తే ఏమో నాకు తెలియదు, రాత్రి పెద్దోడు ఉన్నట్టుంది అక్కడ అని పెద్దోడు మీద నెట్టం, చిన్నోడు మీద నెట్టం, లేదా పిల్ల మీద నెట్టం, లేకపోతే కుక్క వచ్చింది నక్క వచ్చిందని చెప్పటం, ఇవన్నీ నువ్వు చేసే పిల్లలకి అన్నీ కనబడుతున్నాయి, వినబడుతున్నాయి, అర్థమవుతున్నాయి. కానీ ఇటువంటి యొక్క పరిస్థితికి మనం వెళ్ళకూడదని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే యోహాను సువార్తలో ఇంకొక మాట మనము చదువుకుంటే చాలా అద్భుతమైన యొక్క మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందును నిలిచి ఉన్నాను. తీగ ద్రాక్షవల్లి నిలిచి ఉంటేనే కానీ తనతో తను ఎలాగా ఫలింపదో అలాగనే నా యందు నిలిచి ఉంటేనే మీరును ఫలింపరు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఫలించాలంటే, నువ్వు దీవించబడాలంటే యేసుక్రీస్తు యందు నిలిచి ఉండాలి. ఇక్కడ ఇస్సాకు కానీ రాహేలు కానీ దేవుడికి ఇవ్వాల్సిన మొదటి స్థానం ఇవ్వకుండా వారి యొక్క బలహీనతలలో అమ్ముడుపోయి ఉన్నారు. అందుకే పెద్ద కుమారుడు కానీ చిన్న కుమారుడు దీవించబడ్డాడు, కానీ వాళ్ళ బలహీనతలు వాళ్ళ మీద పడి ఉన్నాయి. ఎవరి మీద పడ్డాయి? పిల్లల మీద పడ్డాయి. ఎన్నో సంవత్సరానికి దీవించబడ్డాడు. తన కుమారులు తిరిగి మనవరాళ్ళు వచ్చిన తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు యాకోబు ఐగుప్తు దేశపు రాజు పిలుస్తాడు తన చిన్న కుమారుని ద్వారా, అంటే యోసేపు ద్వారా పిలుస్తాడు. ఇంకా ఐగుప్తు దేశపు రాజు పిలిచినప్పుడు నీ యాత్ర ప్రయాణం ఎలా ఉంది నాకు చెప్పమంటే యాకోబు ఏం చెప్పలేకపోయాడు. ఇంకా నా దినములన్నీ దుఃఖముతో గడిచినవి ఉన్నాయనక తన జీవితంలో ఒక్క మేలుగాని చెప్పలేకపోయాడు. ఇంకా నీ బిడ్డల జీవితాలు అటువంటి దుఃఖకరమైన జీవితంలోకి వెళ్ళిపోవాలా? అలా ఉండకూడదు కదా. అందుకని నువ్వు నడవలసిన విధానం ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు యందు నువ్వు ఎప్పుడైతే నిలిచి ఉంటావో అప్పుడు నువ్వు నీ కుటుంబం ఫలిస్తుంది. ఇంకా ఎప్పుడైతే యేసుక్రీస్తు యందు నువ్వు నిలిచి ఉండకపోతావో అప్పుడు నీ జీవితంలో నువ్వేం పొందకున్న ఆశ అయితే ఉంది, కానీ నువ్వు పడ్డ ఆశ అన్నిటికీ ఏడుపులు కన్నీరు దుఃఖాలు తప్ప మేలు ఎంత మాత్రము చూడలేవు. హల్లెలూయా. కింది మాటలు చదువుకుందాం.
5వ వచనం కాంచి యోహాను సువార్తలో 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవలె నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవనిందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైను నా యందు నిలిచినట్లా వాడు తీగల వల్లే ఎండిపోను. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేద్దురు, అవి కాలిపోను. నా యందును మీరును, మీ యందు నా మాటలు నిలిచినట్లా మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడెను. హల్లెలూయా. ఏముంటుండే ఆయన? మీరు నా యందు నిలిచి ఉండు చాలు, మీకు ఏది ఇష్టం అడగండి అంటున్నాడు దేవుడు. ఆలోచించి ఈ యొక్క ఉదయకాలం మందు నీ జీవితంలో నువ్వు అడుగుతున్నావు కదా దేవుణ్ణి, ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఆయనందు నిలబడి ఉండకపోవటం వలన, వాక్యానుసారంగా జీవించకపోవటం వలన, వాక్యానుసారంగా నీ జీవితాన్ని మార్పు చెందకపోవటం వలన నువ్వేం అడిగిన దేవుడు దగ్గర ఏమీ తీసుకోలేకపోతున్నావు. కారణం ఏంటిది? బాగా గమనించండి. మీ యందు నా మాటలను, ఎప్పుడైతే నా మాట మీరు నిలిచి ఉంటారో, నేను మీ యందు నిలిచి ఉన్నాను. మీకు ఏది ఇష్టం అడగండి, అది నీకు నేను సహాయము చేస్తా అంటున్నాడు దేవుడికి. ఈరోజు ఎందుకు నువ్వు మేలు పొందుకోలేకపోతున్నావు, ఎందుకు దీవించబడలేకపోతున్నావు, ఎందుకు నువ్వేం తీసుకోలేకపోతున్నావు అంటే నువ్వు వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలని దేవుని యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తులో మనము నిలిచి ఉండాలి. అప్పుడు నీ జీవితానికి మేలు ఉంది, ఉపకారం ఉంది. నువ్వు అడిగే ప్రతి ప్రార్థనకి దేవుడు ప్రత్యుత్తరము ఇస్తాడు. ఇంకా ఈరోజు నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు అనే ఒక మాట చూసుకుంటే ఈ వాక్యం చాలు. ఇక్కడ అవ్వ ఆదాము గురించి చూడొచ్చు, ఇక్కడ ఇస్సాకు రెబెకాను చూడొచ్చు, అలాగనే ఈరోజు నీ జీవితాన్ని చూడొచ్చు. అవ్వ ఆదాము దేవుడి మాట వినాల్సిన వాళ్ళు అపవాది మాట విన్నారు, దీవించబడ్డ వారు శాపంగా మారిపోయినారు. ఇంకా అలాగనే ఇక్కడ ఇస్సాకు యాకోబులు వారి జీవితాలలో చూడండి, ఇక్కడ యాషాబు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ఇస్సాకు కుమారులు. ఎందుకు? వారి బలహీనతల్లో కుమారుల్ని ప్రేమించారు తప్ప నిజముగా దేవుని ప్రేమ వారికి చూపించలేకపోయారు. ఆ ప్రకారంగా దేవుని మార్గాలలో పెంచలేకపోయారు. అందుకే పెద్ద కుమారుడు ఆ యొక్క యాషాబు వారి జీవితంలో, అంటే ఇస్సాకు రెబెకా జీవితంలో దుఃఖకరం కలగజేశారట. రెబెకా అంటది, ఇదిగో నీ అన్నయ్య యాకోబు, నీ అన్నయ్య యాషాబు, అతడు ఇదిగో మనం ఉన్న ఈ దేశంలో ఈ ప్రజల యొక్క కుమార్తెను చేసుకోవటం వలన వారు మాకు దుఃఖము కలగజేశాడు తప్ప మాకు మేలు లేదని ఆ రెబెకా చెప్పడం జరిగింది. ఇక్కడ తల్లి చెప్పింది, ఇద్దరు తల్లిలు ఏకీభించి చెప్పారన్నమాట. అవును యాకోబు, ఇదిగో మీ యొక్క తల్లి ఇంటి యొక్క సహోదరుని కుమార్తెల్ని నీ వివాహం చేసుకోమని ఇటు ఇస్సాకు చెప్పడం జరిగింది, ఇక్కడ రెబెకా చెప్పడం జరిగింది. ఇక్కడ కాబట్టి ఈ యొక్క ఉదయకాలం ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించు. నువ్వు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నావు? దేవుని నమ్మిన మనం పెద్దవారమైనా తల్లిన స్థానంలో ఉన్న మనము ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలించుకోవాలి. కుమార్తెల్ని సమానమైన యొక్క ప్రేమతో మనం ప్రేమించాలి. కుమారుల్ని ఎక్కువ ప్రేమించి కుమార్తెను తక్కువగా ప్రేమించకూడదు. కుమార్తెల్ని తక్కువగా ప్రేమించి కుమారుల్ని ఎక్కువగా ప్రేమించకూడదు. ఇద్దరిని సమానంగా ప్రేమించు. నీ కష్టాయుద్ధంలో ఇద్దరికీ హక్కుంది, ఒకరికే కాదు. అది ఇద్దరికీ హక్కుంది. నువ్వే కన్నావు, నువ్వే పేరు పెట్టినావు, నువ్వే పేగు పంచుకుంది, నువ్వే కష్టపడింది, నువ్వే వారి జీవితంలో ఆనందం పొందుకోవాలి కదా. అది ఇద్దరికి పంచాలి, సమాన హక్కుతో పంచాలి. ఇది క్రైస్తవ యొక్క లోకంలో ఉన్న జీవిత చరిత్ర. ఇది లోకమే చూడకు, నీ కుమార్తె ఒక ఇంటికి పోయేదే కదా అని
ఏదో ఒక 1,00,000, 2,00,000 ఇచ్చి పంపించేది కాదు. నీ కుమారునితో పాటు ఎంత హక్కుందో నీ కుమారునికి, నీ కుమార్తెకి కానీ అంతే హక్కు ఉంటుంది బైబిల్లో. అలాగని ఏవు తన కుమారులకి కుమార్తెలకి సమానమైన ఆస్తి పంచి పంపించడం వాళ్ళు బయటికి. అలాగనే అబ్రహాము గాడంతే తన ఆస్తిలో భాగం ఒకరికి, తిరిగి తన యొక్క బహుమతిలో ఎంత వచ్చిందో అంత ఇచ్చినాడు ఆఖరి కుమారునికి. తిరిగి తర్వాత కేతురు యొక్క సంతానం కానీ బహుమతులు ఇచ్చి పంపించినాడు ఇంకా విస్తారంగా వాళ్ళకి కావాల్సినంత. అలాగనే కాలేబు గాడంతే. ఎక్కడ చూసిన బైబిల్లో పిల్లల్ని అన్యాయం చేసి తిరిగి ఇది క్షణము సంతోషంలో పడిపోయి అమ్మయ్య నా బాధ్యత పోయింది నేను చేసిన అని పేరు చెప్పి తప్పట్లో వచ్చేది కాదు జీవితం. నువ్వేమి చూపిస్తావో అదే నీ బిడ్డల జీవితాలలోంచి మేలు చూడటానికి వీలవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. మగపిల్లలు వేడిచినా ఆడపిల్లలు వేడిచినా ఎవరికి వస్తుంది ఏడుపు? తల్లిదండ్రులకే వస్తుంది. అవును, మరి పిల్లలు ఒక ఇంటి పెరిగదా, ఆడపిల్ల పెరగదా? మరి అమ్మాయి ఏడుతూ ఎందుకు ఏడుతున్నావు? నీకు లేదు కదా, అయిపోయింది కదా, బాధ్యత అయిపోయింది కదా, ఎందుకు ఏడుస్తున్నావు? నీ సంబంధం అయిపోయింది కదా, నీ తెంపు అయిపోయింది కదా. ఇంకా మగపిల్లలు ఏడుతుంటే ఏడు సార్, ఇంకా ఆడపిల్ల ఏడితే ఎడగాకు. వాళ్ళు నీ పిల్లలకు కాదు కదా, కన్నో పెంచిన పంచి అయిపోయింది కదా, ఇంకా అయిపోయింది కదా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు వచ్చింది ఏడుపు? దాన్నే దొంగేడుపు అంటారు నాకు తెలిసిన భాషలో. మరి నీకు ఇంకో భాష ఉంది అమ్మక. ఏడుపు అనేది ఏముండాలి? ఏడుపులో సత్యం ఉండాలి. నిజమైన ఏడుపులో ఏముండదమ్మా? సత్యం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, న్యాయం ఉంటుంది. కొంతమంది తల్లులు ఉంటారు ఇంకా. ఈ తల్లులు అన్నాలో అనకూడదు తెలియదు, కానీ వాడు ఎంత దుర్మార్గుడైనా మొగుడు, నా మొగుడు దేవుడయ్యా అంటారు. నీకు దేవుడే, కానీ నీ పిల్లలకి మాత్రం పిశాచం, రాక్షసి. జాగ్రత్త. ఏ తల్లి అయినా బైబిల్లో తండ్రిని ఎక్కువ ఉపయోగించాడు దేవుడు, తల్లిని మాత్రమే ఉపయోగించాడు. ఇక్కడ నీ తల్లి ఒకవేళ నిన్ను మరిచినా నిన్ను మరవనాడు. తండ్రిని ఉపయోగించాడు దేవుడు, ఎక్కువ తల్లిని ఉపయోగించాడు. ఇక్కడ నేను నీతో చెబుతున్న యొక్క మాట ఏంటంటే బాగా గమనించాలి. ఇక్కడ ఇస్సాకు, రెబెకా దేవుడికి ఇవ్వాల్సిన స్థానంలో వాళ్ళ బలహీనతలలో పట్టబడ్డారు. వాళ్ళ బలహీనతల ప్రేమలను బట్టే పిల్లల్ని ప్రేమించారు. పిల్లల జీవితాలు పాడైపోయినాయి. ఇక్కడ ఆదాము అవ్వ దేవుడి మాట వినాశంలో అవిధేయత కలిగి ఉండటం వలన ఇదిగో ఒక కుమారుడు అర్థసాక్షిగా దేవుడి కోసం మరణించాడు. మరొక కుమారుడు అపవాది చేతిలో అమ్ముడుపోయినాడు, శపించబడ్డాడు. ఎవరిని బట్టి? అది వాళ్ళని బట్టి జరిగిందా? పిల్లల్ని బట్టి జరిగిందా? తల్లిదండ్రులను బట్టి జరిగింది. అది ఇక్కడ తల్లిదండ్రులను బట్టే జరిగింది. అది ఇక్కడ పిల్లల్ని బట్టి జరగలా. తల్లిదండ్రులు ఏది ఉందో పిల్లలు అదే జరిగింది. నువ్వు ఎంత కప్పెట్టినా ఇక్కడ దేవుడు కప్పెట్లా. ఆదాము అవ్వలో ఏం జరిగిందో తన పిల్లలు అదే జరిగింది. ఇస్సాకు రెబెకలు ఏం జరిగిందో వాళ్ళ పిల్లలు అదే జరిగింది. ఇక్కడ కప్పెట్లా, నువ్వు కప్పెట్టినా కానీ. అందుకే జాగ్రత్త. దేవుడు భయం నీకు ఎంత ఉందో అది వెల్లడి చేయాలి. నువ్వు ఎటువంటి భయం కలిగి ఉన్నావనేది అది నీ బిడ్డల యొక్క భవిష్యత్తును బట్టి తీర్చిదిద్దుతుంది వాళ్ళని. తీర్చిదిద్దుతుంది వాళ్ళని. నువ్వు దేవుని భయం కలిగి ఉన్నావా, బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. దేవుడి భయం లేకుండా మనసులో భయం కలిగి ఉన్నావా, నీ బిడ్డల జీవితాలు పాడైపోతాయి. జాగ్రత్త. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోక, నువ్వు దేవుని భయం కలిగి ఉన్నావో నీ ప్రార్థన, నీ భక్తి మనుషులకి భయం కలిగి బతితో, దేవుడు భయం కలిగి బతితో నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఉదయకాలము ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించుకోమంటున్నాను. నీ జీవితం వాక్యానుసారంగా లేకపోతే సరిచూసుకోమంటున్నాను. అలా అని చెప్పని పిల్లల్ని తప్పుపెట్టి పిల్లల్ని అమ్మ మీరు పర్లేదా అనడానికి లేదు. ఇక్కడ పిల్లలు తప్పులుగా ఉంటాయి.
అర్థమవుతుందా? నీకు చిన్న కుదరకని చెప్తాను. దేవుడు నాకు ఇద్దరు కుమారులు ఇచ్చిన. ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు యొక్క చరిత్ర చెబుతాను. ఒక చిన్న విషయం, వాడు బలహీనతని చెబుతాను. వాడి దగ్గర ఫోన్ లేనని చెప్పి చాలా మంచివాడు. వాడి చేతిలో ఫోన్ లేనంత చెప్పు చాలా మంచివాడు. వాడంత మంచివాడు అడిగడ్లోగా ఉన్నాడు. హల్లెలూయా. వాడి చేతికి ఫోన్ పోయిందంటే వాడు రాక్షసుగా ప్రవర్తిస్తాడు. వాడంత చెడ్డోడు మరి నడిగొడ్లుగా ఉండడు. ఇంకా అప్పుడు ఆలోచన చేయి. తల్లిదండ్రులు దీవించాలంటే, తల్లిదండ్రుల యొక్క దీవెన నీకు రావాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నువ్వు ఏ రీతిలో ఉండాలి? ఒకవేళ నువ్వు ఆస్తును కొనిపోయినా నీ తల్లిదండ్రులను దీవించాలి. ఆ దీవెన లేకపోతే నీ చేతిలో లక్షల కోట్లు ఉన్నా నువ్వు దాన్ని అనుభవించలేవు, దాన్ని భుజించలేవు. ఇక్కడ నేను నడిగేట్లో ఒక అమ్మానికి ఉంది కదా, బట్టల వ్యాపారం చేసేది గతంలో. ఒక అమ్మగారు ఆస్తి కోట్లుగా సంపాదించింది. లాస్ట్కి తనకు షుగర్ వచ్చింది. ఏమి తినకూడదు, కట్టుకున్న ఏదైనా మంచి బట్ట కట్టుకున్న ఆ కట్టుకున్న కాడ తోలేసి వచ్చేది. తోలేసి వచ్చేది అమ్మకి. కట్టుకున్న బట్టలు కానీ కట్టుకోకుండా బయటకు వస్తేనే అవి బట్టలు లూజు కట్టుకొని బయటకు వచ్చేది. అది ఎక్కడ ఊడిపోయిందో తెలియదు, అదొక టెన్షన్. ఒకళ్ళు ఆకలి తిందామా, ఏం తింటూ ఏమైందని భయం, భయం టెన్షన్, భయం టెన్షన్. తిరిగి ఇంట్లోకి పోతే వాగలేసుకుంటే దుష్ములతో ఉండిపోయేది. ఇంకా అయినా కానీ ప్రశాంతంగా ఉందా? అమ్మో నొప్పులు, అయ్యో నొప్పులు, అమ్మో నొప్పులు. తల్లిదండ్రులు దీవెన లేకపోతే వాళ్ళు చనిపోయిన తర్వాత మమ్మ పేరు మీద నువ్వు ఒక ఎకరం రాసేస్తా. నువ్వు రాసిచ్చిన ప్రయోజనం ఏముంది? మేము చచ్చిన తర్వాత, మీరు చచ్చిన తర్వాత అమ్మ నాన్న బతుకున్నప్పుడు వాళ్ళకి అన్నం పెడితే చాలు, నువ్వు ఎకరాలు రాయాల్సిన అవసరం. కొంతమంది అమ్మ బ్రతుకున్నప్పుడు భోజనం పెట్టరు, అయ్యో బ్రతుకున్నప్పుడు అన్నం పెట్టరు. వాళ్ళు చనిపోయిన తర్వాత మా అబ్బా ఆ కార్యక్రమంలో చూస్తే ఏం చేస్తారు? వరభోజనం పెడతారు, వరుసలో పడతట్టు. తాగుబోతుడికి తాగినంత, తిండిబోతుడికి తిన్నంత. పేరుకి ఎటువంటిదంటే వాళ్ళ అమ్మ పేరు పెట్టాడయ్యా. బా దిన అసలు ఏం మా అక్క చెప్పిద్ది, మా పాస్టర్ వల్ల అమ్మ చెప్పిద్ది, మా తమ్ముడు అబ్బా మా నాన్న కరకం ఏం చేసిండో అంది. ఇంటి పక్కన నేను కదా, వాళ్ళ ఇంటి పక్కన ఉంటామా, నేనే ఉండేది. వాళ్ళ బాబాయ్ కూడా నేనే ఉంటాను, పక్కన ఉండరు. మక్కోళ్ళ ఇంటి పక్కన అంటే మక్కోళ్ళ నాన్న ఇంటి పక్కన నేనే ఉంటాను, ఎందుకంటే మా నాన్న అక్కడ ఉంటాడు కాబట్టి. మా నాన్న వాళ్ళ అయ్యి తమ్ముడు, వాళ్ళ ఇంటి పక్కన నేనే ఉంటాను. నాకే తెలుస్తాను, ఎవరికి తెలియవు. అంతేక సత్తలెక్క అంతేనా? లేకపోతే 5 ఇళ్ళు దాటిన దొరుకుతాయా? ఎన్నోసార్లు నేను ఇంటికి వెళ్తే మా పెదనాన్న ఇంటి ముందు కసుబుడుతుండేవాడు, చీపులు తీసుకొని. మోకాలు 2 నొప్పులతో బాధపడుతూ 2 మోకాలు కొట్టుకుంటున్నా కానీ ఆయన నీళ్ళు తెచ్చాడు. వీడి ఇంట్లోంచి కదలడు ఈ పంది. ఐదుగురు 4 ఆడపిల్లల మధ్యలో ఒకడన్నమాట వీడికి. ఈ ఆడపిల్ల కానీ ఇల్లు సరగా ఇల్లు ఉండేవాళ్ళు, వాడి సరగా వాడినాడు. పెదనాన్న ఇంటి ముందు కసుబుడిచేవాడు, నీళ్ళు తెచ్చేవాడు. ఎన్నోసార్లు నా అక్కడతో చూస్తాను. ఎవరైనా మరదలనే వాళ్ళు ఏం చేస్తారు? మా బావలు తిడతారు కదా, బావలు తిడతారు. అయ్యా మీ పెదన అట చేసిండా ఎట చేసినా అని చెబుతారు, మరదలు చెబుతారు. కానీ మా అమ్మ మాత్రం మా పెదనాన్ని దేవుడు అంటది, మా నాన్న చెడ్డంటది. మా నాన్న చెడ్డంటది, మా పెదనాన్ని దేవుడు అంటది. నేను ఎక్కడెళ్ళా ఈ పదాలు. అరే మీ పెదనాన్న పొలం దోసుకున్నారా, అరే మీ అట అని చెప్తారు. కానీ మా అమ్మ ఎప్పుడు ఏ రోజు ఒక్క మాట లేదు. అంతలో ఎక్కి మా పెదనాన్న సావు బతుకులు లాస్ట్ అంచులో ఉన్నమాట. మా పెద్దమ్మ పోయి నీళ్ళు పోసింది, పోలా. మా అన్న పోయి నీళ్ళు పోసిండు, పోలా. మా అక్కలు పోయి పోసిరు, పోలా. మా బాబలు పోయి పోసిరు, పోలా. లాస్ట్కి మా అమ్మమ్మ అంటే వాళ్ళ అక్క మాట, మా అమ్మమ్మ గారికి ఏం పోయి ఓ తమ్ముడా అని ఏం వేసేది, పోలా. లాస్ట్కి నేను పోయినాక
గుండె కొట్టుకుంటుందన్నమాట. ఇక పెద్దగా ఆయన గురించి నాకు తెలియదు. నేను చెవకు వచ్చిన కొత్తలో మాట జరిగింది అంతగా. లాస్ట్ ఫైనల్లో పెదనాన్నని పిలుస్తాను. ఇక ఎందుకు మా అమ్మ నీళ్ళు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చింది. పోయాయి పెదనాన్న నోట్లో పోయమని పోసాను. గుండె మీద చేయబెట్టి ప్రార్థన చేసిన. ఈ శ్రమ నేను చూడలేకపోతాను, తీసుకో ప్రభానికి. కథం వెళ్ళిపోయింది. అట్లా ఎంతమందికి జరిగింది నా చేతికొండ. అప్పుడు మా పెదనాన్న వెళ్ళిపోయి అంత భూస్తం అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని ఇది ఈ స్పీకర్ బాక్స్ పక్కన మూలం కూర్చొని మనం అని ఎడుతా ఉండక నాకెవరు లేరని. మైకిని అన్నం పెట్టని ఎడుతుండు. అప్పుడు ఎడుతూ వస్తుందా? అందుకే పెద్దలు అంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం మారిపోయిన అతను వెతుక్కుంటే ఏమీ దొరకదు. భూమి మీద ఉన్నప్పుడే నీ తండ్రి నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ తల్లి నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ అత్తమామని నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, పెద్దవాళ్ళ విషయంలో నీ వైపు నుంచి న్యాయమే చేయాలి. నీ వైపు నుంచి న్యాయమే చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళు దీవించే సమయం మన వద్దకు వచ్చినా రాకపోయినా వాళ్ళ ప్రాణం పోతున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు మనల్ని. ఎవరు? పెద్దవాళ్ళు. మన ద్వారా మేలు పొందుకున్న వారు, మన ద్వారా ఎడది ఆ మంచి ప్రేమ పొందుకున్న వారు వాళ్ళ ప్రాణం పోతూ అయ్యా నాకు పలానా వ్యక్తి పరిచయం చేశాడు, నాకు పలానా వ్యక్తి నేను లాస్ట్ మంత్స్లో ఉంటే ఎంతో త్యాగం చేసినాడు, ఎంతో కష్టపడింది అమ్మా అని చెప్పి వారు మనసారా పేరు పెట్టి దీవిస్తారు మనల్ని. నెత్తి మీద చేయబెట్ట ఆ సంవత్సరం నెత్తి మీద చేయబెట్టాలన్నా. హల్లెలూయా. నిజమంటవా? ఇది నిజమేనా అని వాళ్ళు చెప్పాకెత్తాను, కాదా అని వాళ్ళు చెక్కింది సరిగ్గా. నెత్తి మీద చేయబెడితేనే దీవించబడతాం, నెత్తి మీద చేయబెట్టకపోతే దీవించబడము అని వాళ్ళు చెప్పాకెత్తారు. లేదా అది ఏం కదయ్యా, నెత్తి మీద చేయబెట్టిన పెట్టకపోయినా మన ద్వారా మేలు పొందుకున్న మనసారి దీవిస్తే దీవించబడతామని వాళ్ళు చెప్పాకెత్తారు. ఎన్నో ఛార్జింగ్ అయిపోయింది. ఆలోచించండి. ఈ రీతిలో చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. పిల్లలని దేవుని ఎదుట మనం నిలబెట్టాలంటే ఒకటే కారణం, వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళని చూసి మన ఇంటికి నిప్పి పెట్టుకోవద్దు. దేవుడి దగ్గర నువ్వు ఎంత తెలుసుకున్నావో ఆ తెలుసుకున్న దాంట్లో నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండు. నీ పిల్లకి అది నేర్పించు చాలు. నువ్వు ఏవో ఆస్తి అదే, నువ్విచ్చే ఆస్తి అదే. ఇంకా దేవుడి గురించి నువ్వు బ్రతికి నీ పిల్లలను దేవుని కంటుకట్టు చాలు. ఇంకంతే. ఈ లోకముల ఆస్తి అది మాత్రమే వాళ్ళని స్థిరపరుస్తుంది, వారిని ఆశీర్వదిస్తుంది. ఇంకా హల్లెలూయా. అది కాకుండా నువ్వేమిచ్చినా పిల్లకి అది ఉండదు. ఎందుకంటే నువ్వు పెంచిన పెంపకం సరిగా లేకపోతే వాళ్ళని గొంతు బిడుకుని పైకి లేపుతారు. ఏడ చూసినా ఆ గోడకి ఉత్తారు. నీకు ఆ రోజు అనిపిస్తుంది, ఇడికి నేను తినక సంపాదించిన ఆస్తి వీడి చేతికిస్తే ఈడి చేతుకుంటే నేను నా ప్రాణం పోయేటట్టుంది కదా అని చెప్పి వాడి చేతు నువ్వు తన్నులు తిని 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 లాస్ట్ నీ ప్రాణం ముగింపు ఏడుస్తా పోవాల్సి వస్తుంది. జాగ్రత్త. అందుకే అటువంటి పరిస్థితికి పోవద్దని వెళ్ళొద్దని నీకు తెలియజేస్తాను. ఇంకా నేను చెప్పదలసిన ఒక మాట, లాస్ట్ ఫైనల్ ఒక మాట నీకు తెలియజేస్తాను. ఇంకా చూడు కింది మాటలు. ఇంకా 6వ వచనం చూడమ్మా, 15వ అధ్యాయం 6వ వచనంలో అలాగా దేవుని యొక్క విషయాలలో గమనించాల్సిన విషయం,
జాగ్రత్త, బైబిల్లో ఇంకొక మాటగానే రాయబడి ఉంది. నీ యవ్వన కాలమందు నువ్వేం తప్పులు చేస్తావో, స్త్రీవైనా పురుషుడివైనా నువ్వేం చేస్తావో సేమ్ నీ పిల్లలు అదే చేస్తారు. నువ్వు చేసిన తప్పులు నీ రక్తమే కదా, సేమ్ నీ రక్తమే నీ బిడ్డల్లోకి వస్తే మరొక రక్తం రాదు. రాదు. ఆడపిల్లవా, సేమ్ ఆడపిల్ల. ఇటనే ఒక ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమెకి కూతురు కొడుకు పుట్టినారు. ఆ కూతురు కొడుకు మంచి యవ్వన దిశలోకి వచ్చిన సమయంలో ఆ కూతురు కానీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏందమ్మా ఎట్టనోకో, నువ్వు చేసినవుగా, నువ్వు చేస్తే ప్రేమ, నేను చేస్తే వ్యభిచారమా? నువ్వు చేస్తేమో ప్రేమ, నేను చేస్తే వ్యభిచారమా? కాదు కదా. ఎందుకు ఈ మాట? నీ రక్తమే నిన్ను ప్రశ్నిస్తుంది. మళ్ళీ నీ అవయవంలో జరిగిన పాపమే మనిషి రూపంలో వచ్చి నిన్ను ప్రశ్నిస్తుంది. అది మనిషిగా, అది కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు. హల్లెలూయా. అబ్బే అట్ట కుదరలే. నేను నా తెలివింది అనుకుంటున్నావు, రేపు నా పిల్లలు పుట్టి నేను వాళ్ళలాగా ఉంచుతాను అనుకుంటున్నావా? అబ్బే, నేను వాళ్ళలాగా ఉంచను, నా పిల్లల్ని కత్తులాగా పెంచుతా. అవును, కత్తి అయ్యి పొడుచుకుంది. అది ఎవరికి పొడుచుకున్నది? వాళ్ళకి కాదు. నువ్వు కత్తిలాగానే పెంచినావు. ఆ కత్తి వచ్చి నీ ఎన్నుపోటుగా పొడుచుకోవచ్చు, పక్కలో పొడుచుకోవచ్చు, బొడ్డు కడగా పొడుచుకోవచ్చు. అది ఏడేం పొడుచుకుంటుంది? కత్తి కదా. హల్లెలూయా. మరి ఎలా పెంచుతున్నామో జాగ్రత్త. అందుకే బూస్ట్ వేసి పెంచు నీకు. ఎందుకంటే రేపు నేను తనాలి కదా, అంటే నువ్వు అనుకోవచ్చు, అయ్యా నువ్వు నాకు చెబుతున్నావు మరి అవును, నేను అంతే. నా ఆయన దృష్టిలో ఇద్దరం ఒకటే. ఇక్కడ ఎక్కువ తక్కువ ఏమీ ఉండదు. ఎవరైతే దేవుడు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుడితో కలిసి నడుస్తూ దేవుని యొక్క మార్గంలో పిల్లలకు నేర్పించి ఆ పిల్లలు ఆ ప్రకారంగా దేవుని యొక్క శిక్షణ పెంచితే నీ జీవితం పరలోకమే కింద చూస్తావు. హల్లెలూయా. నరకం చూడవు. ఇక్కడ ఫస్ట్ నరకం ఒకటి ఉంటుంది, శాశ్వత నరకం ఒకటి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఒక పరలోకం ఉంటుంది, శాశ్వత పరలోకం ఒకటి ఉండదా? ఉంటుంది అని చేపెడతారమ్మా. ఉంటుందమ్మా, ఇక్కడ పరలోకం ఉంటుందా? ఏందా ఎత్తరయ్యా? ఎత్తితే ఆ పాపశ్రీ దగ్గర ఏం పాపం చేసింది బతుకుడా, మేము రాజు నువ్వు కొడతావు, నువ్వేం చెప్పు అన్నట్టుగా ఉంది కదా. మీరు క్రికెట్ పట్టుకుంటే నువ్వు పట్టుకున్నా చెయ్యెత్తినా చేయకపోయినా ఆటోమేటిక్గా యేసుప్రభువే చెయ్యెత్తిచ్చిన వాళ్ళ చేత. ఎవరి చేత? ఆమె అయితే అయ్యా వాస్తవమే, నేను పాపము చేత పట్టబడ్డాను, వాస్తవమే, నేను పాపినే అని అంది. కానీ కొంతమంది ఏం పాపం చేసింది ప్రభుత్వాన్ని సంప్రదాయించుద్దామనే వాళ్ళు, అబ్బాయి నేను పాపం చేయలేదు, నువ్వు చెప్పు చంపేస్తామనే వాళ్ళు రాళ్ళ కింద పడేసినారు. ఏమి చంపడానికి మేము పాత్రలు కాదు అనుకున్నారు. వాళ్ళ తప్పుకి వాళ్ళే ముఖమే చెంపదెబ్బలు వేసుకున్నా, అదే చెంపదెబ్బలు కొడతారు బయట ఎక్కడ, ఆ టైప్ ఉంటుంది అన్నమాట. కానీ జాగ్రత్త, ఇప్పుడైనా నీకు దేవునికి అవకాశం ఇచ్చినాడు. దేవుడికి ఇప్పుడైనా నీకు మంచి అవకాశం ఇచ్చాడు దేవుడికి. ఈ అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్టుగా మీరు జాగ్రత్తగా వాక్యమును చేతపట్టుకొని దేవుడి జ్యోతుల వల్లే వెలుగుతూ మీరు ప్రయాణం చేయాలి, దేవుడితో చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యాషాబు శపించబడ్డాడు, కయోను చేపించబడ్డాడు, యాకోబు దీవించబడ్డాడు. అలానే ఏబేలు మరణిస్తే తిరిగి తనకు ప్రతిగా మళ్ళీ ఒక వ్యక్తి దేవుడు కుమారుని ఇచ్చినాడు దేవుడికి. ఈరోజు నీ కుటుంబంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయేమో జాగ్రత్త చూసుకోమంటున్నాను. ఇక్కడ ఒకటే చెబుతాను, అప్పుడైనా ఇప్పుడైనా మీరు సరిగా లేకపోతే
జాగ్రత్త. దేవుడు జతపరిచిన వారితో మీరు జతపడాలి తప్ప, దేవుడు జతపరిచిన వాడితో ఎవరైతే ఆయన జతపరచలేదో అటువంటి వాళ్ళతో ప్రేమ దోమాని నువ్వు పెళ్లి చేసినవా, నరకం చూడాల్సి వస్తుంది. జాగ్రత్త, నరకం చూడాల్సి వస్తుంది. ఈ ప్రేమ దోమలు దేవుడి దగ్గర పనికిరావు. దేవుడి దగ్గర ఒకటే మనకు వస్తుంది, తల్లిదండ్రులు దేవుడి మాట వినాలి, పిల్లలు దేవుడి సన్నిధిలో మంచి యథార్థంగా పెంచాలి, దేవుడి చిత్తములను వాళ్ళని పిల్లలకి జత చేయాలి, పిల్లలు కానీ దేవుడి చిత్తములతోనే జత చేసుకోవాలి. నీ కన్ను ఆశించిన దాన్ని, నీ శరీరము కోరుకున్న దాన్ని ఇష్టపడ్డామంటే అది శరీరవిచ్చుల వల్ల వచ్చిన అది ఒక పాపమే తప్ప అది నీతి ఎంత మాత్రము కాదు. కాబట్టి ఇటువంటి విధానంలోకి వెళ్ళకూడదని నేను నీకు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలామంది యవనస్తులు, ఆడపిల్లైన మగపిల్లైన ఫోన్ల ద్వారా మస్తు చెడిపోయినారు. చెడిపోయినారు. అది దేవుని మందిరమా, లేకపోతే విల్లా, అది ఆఫీసా, ఇది నేను పనికొచ్చిననే అని ఏమీ లేదు. ఎన్నో రకాల ఫోన్లు, గంటల గంటల ఫోన్లు. ఆలోచించండి. నేను ఈరోజు నీకు దేవుడి సన్నిధిలో నిలబడి చెబుతున్నాను, సాక్ష్యం ఇస్తున్నాను. తిరిగి నా తల్లిదండ్రులకి నేను మంచిగా ఉపయోగపడుతున్న టైంలో ఒక అమ్మాయి నాతో చెప్పిన మాట, నాకు అక్కడ ఆస్తుంది, నువ్వంటే ఇష్టం, మనిద్దరం వెళ్ళిపోదామని చెప్పింది. నేను దేవుడి మందిలో ఉండి బైబిల్ కొంచెం చెబుతున్నాను, అబద్ధం ఆటలేదు. నేను ఇంకా చెబుతున్నాను. ఇంకా అప్పుడు నాకు ప్రేమ అంటే తెలియదు, ఆడమనసు అంటే ప్రేమ అంటే తెలియదు. అప్పుడే నువ్వు మీసం వస్తుంది. అటువంటి టైంలో నా పక్క ఉన్న ఇంట్లో ఒక వ్యక్తి చాలా చక్కగా ఉంటాడు, ఎర్రగుంటాడు, చాలా బాగుంటాడు. వాడు వెళ్ళి ఈ అమ్మాయి చేపెట్టుకుంటే ఆ అమ్మాయి చెప్పు తీసుకుని కొట్టింది వాడిని. కానీ నేను నల్లగా ఉంటాను, కనీసం ఏ పక్క చూసినా అందంగా లేను. ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది. నాకు నువ్వు కావాలి, నీతో ఎంత దూరమైన నేను ప్రయాణం చేస్తాను, చెప్పు, నాకు ఆ డబ్బులు ఉన్నాయి, నా ఆస్తి ఉంది, నా పేరు మీద ఉంది, ఆస్తి ఉంది, నేను తీసుకొని వస్తా అంటే అప్పుడు నేను చెప్పిన మాట ఒక్కటే మాట నాకు అర్థమైన వయసులో, నేను నీ అమ్మట పడి వస్తే మా అమ్మ నాన్న ఎమ్మట చచ్చిపోతారని చెప్పినాక, మా అమ్మ నాన్న చచ్చిపోతారు, నా మీద ఆధారపడ్డ వాళ్ళు. ఆ ఒక్కడే తెలుసు, ఆ ఒక్కడే చెప్పినాక ఎంతగానో విసిగించింది, ఎంతగానో శోధించింది, ఎంతగానో బెదిరించింది. సావటానికి సస్తా కానీ నీ మాటకి మాత్రం లోబడని చెప్పాను. ఆ మాటే ఈరోజు నన్ను ఈ రీతికి దేవుడి కోసం నిలబెట్టింది. దేవుడు నన్ను ఎమ్మడించినాడు. దేవుడు నాకు తెలియకుండా నన్ను పరీక్షించిన, అది నాకు అర్థం కాకపోయినా ఆ మనిషి మాటకు చోటు ఇవ్వకుండా ఇదిగో తల్లిదండ్రుల వైపు చూసినాను. ఎందుకంటే నా తల్లి నా చిన్నతనంలో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఎదుర్కొంది. నాన్న దగ్గర తీయలేదు. నాన్న మమ్మల్ని కన్నడి విడిచిపెట్టిపోయినాడు. అమ్మ మమ్మల్ని పట్టుకొని నడిపించింది. ఎన్నో రకాల పనులు చేసింది మమ్మల్ని బతికించడానికి. కలేకల మీద సున్నం పని పోయింది, సున్నం బట్టలో పనిచేసింది, రైల్వే స్టేషన్లో ఉసుళ్ళమ్మింది, ఎన్నో రకాల పని చేసింది. ఆయన నా కళతో చూసిన పనులు. ఒక్క పూట అన్నం నా ఇంట్లో దొరకకపోతే చదువు కోసం కాకుండా నా పిల్లల బతుకు సాలని చెప్పని హాస్టల్లో వేసి అన్నం హాస్టల్లో పెట్టి బతికించింది మమ్మల్ని. మమ్మ తిరిగి ఆ ప్రాంతం నుంచి వస్తా ఎవరి ముందు తలదించిందో, ఎవరి ముందు కన్నీరుగార్చిందో, ఎవరి ముందు దేహాన్ని ఏంటిది అడుక్కునే స్థితికి వచ్చి అటువంటి పరిస్థితి ఈ ఊరికి వస్తున్నప్పుడు నా కొడుకుల్ని పెద్దలు చేసి ఇదే ఊరికి పంపిస్తాను సవాల్ చేసినామక్క. అది గుర్తుంది నాకు. ఆ ఏడుపు, ఆ కన్నీరు, ఆ ఊరు విడిచిపెట్టలేక, ఆస్తులు విడిచిపెట్టలేక తీసుకొచ్చింది మా అమ్మమ్మని. అవన్నీ దగ్గర నుండి చూసినా కాబట్టి అందుకే నా ముందుకి ఎంతమంది వచ్చినా పక్కకు నెట్టేసిన. దేవుడు దొరికిన నాకు. దేవుడు దొరకనప్పుడు అలా ఉన్నాను, ఇంకా దేవుడు దొరికితే ఎలా ఉండదు? ఇంకా దేవుడు గురించి తెలియనప్పుడు తల్లి గురించి తెలిస్తేనే ఇంత ఉంది, ఇంకా దేవుడు గురించి తెలిస్తే ఇంకెలా ఉండదు? ఇంకా అద్భుతముగా ఉండదు కదా. అందుకే నీ కన్నవారిని ఎప్పుడు మర్చిపోకూడదు.
తండ్రినైనా తల్లినైనా. తండ్రి అంతగా వ్యతిరేకంగా చేసిన అమ్మ నన్ను పిల్లల్ని తమ్ముల్ని పక్కకు పెట్టిన ఒక్క సమయంలో వస్తే తండ్రిని మనసారా అమ్మ క్షమించింది. అమ్మతో పాటు నేను క్షమించిన మా నాన్న దగ్గర చూసినాను. ఇంకా వాళ్ళిద్దరిని నిలబెట్టి నా కుటుంబాన్ని నేనే కట్టుకున్నా. వాళ్ళిద్దరిలో సంతోషంగా నడిపిస్తున్నప్పుడు ఎంత ఆనందంగా జీవించంటే అంత సంతోషంగా జీవించాను. ఇంకా తిరిగి సేవలోకి వచ్చి అమ్మ నాన్న మంచిగా ఉండి అంత అయిపోయిన తర్వాత నాకు పిల్లలు పుట్టిన తర్వాత ఏ ఊర్లో కన్నీరు గార్చిందో మమ్మ, ఏ ఊర్లో కన్నీరు గార్చి నవ్వులు పాలతో వచ్చిందో అదే ఊర్లో అడుగు పెట్టినాక అప్పుడు దాకా అడుగు పెట్టాల ఊర్లోకి నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్నే మా పెదనాన్న ముందు ప్రార్థన పెట్టినాక వందల మంది జనం వచ్చినారు. నా కొలపులు వచ్చినారు. అమ్మ తరపున నాన్న తరపున బంధువులు మొత్తం వచ్చినారు. అందరూ కూర్చొని ఏం చెబుతుండో చూద్దామనక యేసు ప్రభువుని ఎలా నమ్ముకున్నాడు, ఎందుకు నమ్ముకున్నాడు అనక సాక్ష్యం ఇచ్చినాను. దేవుడి గురించి చెప్పినాను. నాలుగు బతుకున మంచిగా బతుకని చెప్పని సాక్ష్యం ఇచ్చి వచ్చేసినాక ఆ వాక్యం చెప్పి ఆ ఊళ్ళో సాక్ష్యం ఇచ్చి వచ్చిన తర్వాత ముగ్గురు బాప్తిస్తున్నారు. ఆ ఊళ్ళో నా తల్లి వైపు నుండి ఒక ఆమె బాప్తిసుకుంది. మా ఇంటి సాకలో ఇంట్లో బాప్తిస్తున్నారు. ఇక తిరిగి మా నాన్నకి సంబంధించిన ఒక వ్యక్తి బాప్తిస్తున్నాడు. ఇక హల్లెలూయా. మళ్ళీ ఈ మధ్య మన కారు కొండిన తర్వాత ఒక నెల రెండిన తర్వాత మళ్ళీ ఆ ప్రాంతానికి అడుగు పెట్టినాను. మా అమ్మకి సంబంధించిన వాళ్ళు ఒక అతను యవనొస్తు వచ్చి, బావా నాకు యేసు ప్రభు కావాలి, నువ్వు నమ్ముకునే దేవుడికి కావాలి, నువ్వు మందిరం కడతా అంటే నేను డబ్బులు ఇస్తాను అన్నాడు. ఇంకా చూడండి, ఎక్కడైతే తలదించి వచ్చిందో అక్కడే అదే ప్రాంతంలోకి దేవుని తీసుకుని ఒక్కని వెళ్ళా. నాతో పోటీ నేను నమ్ముకున్న దేవుని ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించిన. రెడ్ల మధ్యలో అక్కడ ముతరాసోలు, బోయలు, తిరిగి కంసలోళ్ళు, అక్కడ కుమ్మరోళ్ళు, ఎక్కువ కుమ్మరోళ్ళు ఎక్కువ అడగ్గా తిరిగి అక్కడ వేసి వాళ్ళ దగ్గర అందరికీ సువార్త అందించినాను. ఇంకా ఇంటింటికి వెళ్ళి సువార్త అందించినాను. ఎవరు నువ్వంటే చెప్పినా, పేర్ల పండగప్పుడు ఒక అబ్బాయి అమ్మవారి వేషమెతడు అతనే నేనని చెప్పాను. ఇంకా ఇప్పుడు దేవుని సేవకుడని చెప్పాను. ఇంకా నువ్వా 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 అని. అంతకుముందు ఒక సేవకుడు వెళ్తే మాకొద్దు యేసు ప్రభు అని పంపించిన వాళ్ళు నేను వెళ్ళిన తర్వాత ఎవ్వరు వద్దలేదు, అందరూ మంచిగా విన్నారు. దాదాపు 10-15 మంది ఇక్కడికి వచ్చారు, చూడటానికి వచ్చారు దేవుని సంఘాన్ని, దేవుని నమ్మినారు ఆ ప్రాంతాలలో. హల్లెలూయా. అందుకే నేను ఏమంటున్నానంటే నీ సాక్ష్యం ఎలా ఉన్నానంటే, ఎక్కడైతే నువ్వు పడిపోయి ఉన్నావో, ఎక్కడైతే నీకు దిక్కు లేదు, ఎక్కడైతే నీకు ఆధారం లేదు, ఎక్కడైతే నేను అన్ని కోల్పోయిన నా జీవితం ఇంకా లేదు, శూన్యమైపోతుంది, ఇంకా ఎటువంటి నాకు ఇది లేదు, జీవము లేదు అనుకుంటేమో దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. నీకు చిన్న ఒక సాక్ష్యం ఇస్తాను. దాదాపు నాకు షుగర్ వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలమ్మో? 10 సంవత్సరాలు అయింది. మొన్న మీటింగ్ పెట్టిన రోజు పాస్టర్ గారు ప్రార్థన చేసినాడు. ఆ ఉదయకాలమే చెప్పిన, ఏకూజాము చెప్పిన, దేవుడు సంఘాన్ని దీవించబోతున్నాడు, దేవుడు నన్ను అద్భుతంగా వాడుకోబోతున్నాడు, దేవుడు నాకున్న రోగాన్ని తీసివేసినాడని చెప్పాను. తిరిగి రోజు మీటింగ్లో పాస్టర్ గారు ప్రార్థన చేసినాడు. అది పోతూ చెప్పిపోతుంది, పాస్టర్ గారు నేను వెళ్ళొస్తాను, భుజములోంచి వెళ్ళిపోయినా నీలోంచి కానీ వెళ్ళిపోతాను అని చెప్పాను అందుకే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాదాపు 10 రోజు నుంచి షుగర్ టాబ్లెట్ లేదు, ఇంకా నార్మల్ వచ్చేసింది. ఇంకా షుగర్లోకి అర్థమైంది, షుగర్ ఉందా లేదని అర్థమైంది. ముళ్ళు పెట్టి గుచ్చాల్సిన అవసరం లేదు. ఇంకా అతి భయంకరంగా ఆల్రెడీ దేవుడే ముందు చెప్పాడు, నేనే గాయపెట్టిందని చెప్పాడు. ఇక 30 కోట్లు ఉంటుంది ఇక వాగ్దానం నా గురించి. రోగం పెట్టింది నేనే, తగిన కాలం నేను తీసేస్తాను. నువ్వు ఎన్ని వైద్యాలు వన్నా, ఎన్ని మందులు వన్నా తగ్గుదని నేను తీసేది తప్ప అన్నాడు. దేవుడు తీసేసినాడు.
ఆయుష్ పెంచింది చాలా. ఆయన సెలవిస్తే ఆయుష్ పెరిగిద్ది. ఆయన సెలవిస్తేనే మనకున్న అది ఎటువంటి రోగమని తొలగిపోయేది. ఇంకా నేను దేవుని ఎక్కువ ప్రార్థించలేదు నాకు షుగర్ తీసేయమని. మౌనం అన్నాడు, నీ చిత్తం ఏముందో నీ ఇష్టమని చెప్పాను. ఇంకా తెల్లంగా తెల్లాడితే 27వ సంవత్సరంకి అడుగు పెడతాము. ఆ రోజు నీ చిత్తమైతే తీసేయని ప్రార్థన చేసినాను. జవాబిచ్చేసాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి బుజ్జమ్మ నీకు షుగర్ ఉందమ్మా? ప్రైజ్ లార్డ్. షుగర్ చేయి పైకెత్తారమ్మా. షుగర్ ఉన్న వాళ్ళ చేయి పైకెత్తాలి. షుగర్ ఉన్న వాళ్ళు ఇదిగో బుజ్జమ్మ సాక్ష్యమేనండి, ఇదిగో నా సాక్ష్యం. కానీ షుగర్ అనేది వ్యాధి కాదు, అది అవయవంలో ఏదో ఒక మిషన్ ఆగిద్ది అంతే. అవయవంలో మిషన్ ఒకటి స్లో అయింది, దాన్ని బట్టి అరుగుదల లేకపోవడం వలన ఒక ఇన్ఫెక్షన్ లాగా ఏదో ఒక రోగం బయటకు వస్తుంది. ఇంకంతే, ఏముండదు ఇంకా. మరి దేవుడు నీకున్న రోగం నీకున్న సమస్య తీసేయాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుణ్ణి పాదాలు గట్టిగా పట్టుకోవాలి. నీ మాటలు ఎలా ఉన్నా అంటే అవునంటే అవును, కాదంటే కాదు, ఇలా ఉండాలి. అదే కాదు, ఇతరులను మోసగించి పైకి నీతిమంతులు నటించే అటువంటి బద్దీనత నీలో ఉండకూడదు. వాక్యానికి సంబంధించిన ఆధారం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, నమ్మకం ఉంటావో, దేవుని షుగర్ని దేవుడు తీసేస్తాడు. ఇక్కడ షుగరే కాదు, అది క్యాన్సర్ అయినా, అది బీపీ అయినా, అది ఎటువంటి ప్రాబ్లం అయినా సరే దేవుడు తీసేస్తాడు. ఇక్కడ నీకు ఇంకా ముఖ్యంగా చెప్పాల్సిన మాట ఏంటిదంటే, సరే నాకు ఒక్కడికే షుగర్ ఉంది కదా అని అనుకున్నాను. తిరిగి పాస్టర్కి షుగర్ వచ్చింది, థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, ఆమెకు 3 ఉన్నాయి. దాంతోపాటు మళ్ళీ కరోనా వచ్చింది. దేవుడు అన్నీ తీసి అవసరం ఇక్కడికి. ఎంత ఆరోగ్యవంతంగా ఉందంటే మనం బుడకొడుకు అంటే అటు ఇటు తిరుగుతూ ఉండదు. ఎంత నాకు తెలిసి అటు ఇటు తిరగడం వలన ఇది ఎక్సర్సైజ్ చేసే వలన పోయిందేమో తెలియదు కదా. లేదా దేవుడు కార్యం చేసిన అర్థం కాదు. కొంతమంది తిరగడు, లేరు, కూర్చోరు, ఈ కాలాడు తొలగించరు, ఏం చేయరు. కానీ ఏమో తిరగటం ఎక్సర్సైజ్ అయితే బలి చేసింది. తిరిగి సాయంత్రం నా మోకాలు ఇప్పోతాయి అంటే. కానీ ఏదేమైతే దేవుడు తనకు షుగరు, థైరాయిడ్ అన్నీ దేవుడు తీసేసి నెమ్మది ఇచ్చాడు దేవుడు. ఇక నేను నీకు చెప్పదలసిన మాట ఏంటంటే, కాలము సమీపించింది. ఇక సమీపించిన ఈ కాలంలో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఏ రోగము ఇది దేవుడి వల్ల కాదు అనుకోవడానికి లేదు. అది ఏ రోగమైనా, మరణించిన వాడిని బతికించినప్పుడు నీకున్న రోగం తీసిలేడైనా. ఆలోచించండి, తీర్మానం చేసుకొని ఇస్సాకు వల్లే, రెబెక్క వల్లే, ఆదాము వల్లే, అవ్వ వల్లే వారి యొక్క జీవితంలో దేవుని పైన అవిధేయులై తిరగబడుతూ వాళ్ళ బిడ్డల జీవితంలో వచ్చిన శాపం ఏందో ఒకసారి ఆలోచన చేసి, ఆ శాపం నా బిడ్డల మీదకి రాకూడదు అని అనుకుంటే దేవుని భయభక్తులు కలిగి మొదట స్థానము దేవునికి ఇచ్చి దేవుని కనపరచాలి. దేవుడు నిన్ను కనపరుస్తా, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడి యొక్క మాటలు దీవించిన కాక ఆమెను ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకుంటే మంచి తీర్మానంతో 2 చేతులు జోడించి, 2 చేతులు జోడించి మంచి తీర్మానం చేసుకోవాలి.